దేవుని త్రాసులో నీ బరువు ఎంత అన్న ఒక ప్రత్యేకమైన అంశంతో ఈ కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేయటం జరిగింది. సహజంగా బైబిల్ ప్రకారం దేవునికి కృతజ్ఞత చెల్లించటం అంటే దేవుడి మనసును ఎరిగి, దేవుడి ఉద్దేశాలు ఎరిగి దేవునికి స్తుతులు చెల్లించాలి. చెల్లించిన స్తుతి అది. కొత్త నిబంధనకు వచ్చేసరికి దానినే దేవదూత ఆరాధన అంటాడు దేవుడు. ఈరోజు ఆయన పిల్లలుగా మనం చేయవలసింది దేవదూత ఆరాధన కాదు. నీ ఆరాధన వేరు, నువ్వు స్తుతి చెల్లించవలసిన విధానం వేరు. ఎక్కడుందండి బైబిల్లో అంటే, బైబిలును బాగా పఠిస్తే, బైబిలును బాగా ధ్యానిస్తే, బైబిలును రాయించిన పరలోకపు తండ్రి మనసు అర్థమై ఆ వాక్యం ప్రకారం మనం బ్రతికిన నాడు, ఆ వాక్యం ప్రకారం మన బ్రతుకును కొనసాగించిన నాడు మాత్రమే దేవుడు ఆనందపడతాడు. మన ఆనందాన్ని పక్కన పెడితే, మన సంతోషాలు పక్కన పెడితే, దేవుడు ఆనందపడాలి అంటే వాక్యంలో ఏదైతే ఆయన రాయిస్తున్నాడో దాని ప్రకారం మన జీవితం సాగాలి. కృతజ్ఞత కూడిక లేదంటే కృతజ్ఞత ఎలా చెల్లించాలో అని రాయించిన ఒక మాట చూపిస్తాను మీకు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం. దయచేసి అందరూ బైబిల్ తెరవాలి, రాసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి బైబిల్లో కరెక్ట్గా. దినవృత్తాంతాల మొదటి గ్రంథం. అందరూ బైబిల్ తీసుకోండి. 16వ అధ్యాయానికి వద్దాం. ఏమండి, మరి దావీదు గారు స్తుతి ఎలా చెల్లించాలో చెబుతున్నారు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనం, లేదా పైనుంచి ఇంకా మీరు చూస్తారన్నా 7వ వచనం నుంచి మీరు చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం చూద్దాం బైబిల్లో. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేదనగా, చూసారా, స్తుతి విధానమేదనగా అంటున్నాడు. మనకి నచ్చినట్టుగా మనం స్తుతులు చెల్లించటం కాదు, స్తుతి విధానం అన్నాడు. చూడండి బైబిల్లో. చదువుకున్న పిల్లలకైతే అర్థమవుతుంది. ఏ ప్రయోగం చేయాలి అన్నా, ఏ సంగతి తెలుసుకోవాలన్నా ప్రతిదానికి ఒక విధానం ఉంటుంది. ఆ విధానం ప్రకారమే చేయాలి. మ్యాథ్స్కి వెళ్ళేసరికి, లెక్కలకి వెళ్ళేసరికి ప్రతిదానికి కూడా ఏమండి మరి సమీకరణాలు ఉంటాయి. వాటిని ఉపయోగించి మాత్రమే లెక్కలు చేస్తే విడిపోతాయి. విధానాలు అంటారు, విధానము అంటారు. అలాగే దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఇవేమీ పట్టించుకోలేదు. ఇంత నాలెడ్జ్తో, ఇంత బ్రాడ్గా దేవుడి విషయంలో ఆలోచించలేదు. ఎంత బాగా చెప్తున్నాడు అంటే, స్తుతి విధానం ఏదనగా అన్నట్టు. చూడండి ఎలా చెల్లించాలట స్తుతి చెప్తాడు ఇప్పుడు 8వ వచనం నుంచి. బైబిల్ చూసుకోండి జాగ్రత్తగా. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. ఇదండి స్తుతి చెల్లించటం అంటే. బాగా వినండి. దేవుడికి కృతజ్ఞతాస్తుతి. నీ జీవితంలో ఏదో మేలు జరిగింది, నీ జీవితానికి ఏదో కృప చూపించాడు, నిన్నేదో గొప్ప చేశాడు, నిన్ను ఒక మంచి స్థితిలో ఉంచాడు, లేదా నీ ఆరోగ్యం బాగు చేశాడు, నీ పిల్లల్ని కాపాడాడు, నిన్ను కాపాడాడు. నీ జీవితంలో ఎన్నో మేలులు దేవుడు చేస్తున్నాడు. ఆయన లేకపోతే మన జీవితం లేదు కదా. ఆయన కాపుదల, ఆయన తోడు, ఆయన రక్షణ లేకపోతే ఈరోజు భూమి మీద మనం బ్రతుకుండం కదా. ఆయన నీ జీవితంలో జరిగిస్తున్న ప్రతి దానికి నువ్వు తిరిగి దేవుడికి ఎలా కృతజ్ఞత చెల్లిస్తావు? ఒక సంగతి చెప్తాను మీకు, ఇది అర్థం అవ్వాలి అంటే, దేవుడికి కృతజ్ఞతాస్తుతి చెల్లించటం అంటే ఆయన నామమును ప్రకటించండి అని రాశాడు ఇక్కడ. ఆయనకి మనం తిరిగి కృతజ్ఞత చెల్లించటం అంటే ఆయన గురించి ప్రకటించటమేనట. ఎందుకంటే దేవుడు ఎలా చెప్పాడు అంటే, మీకు ఒక సంగతి చెప్తాను మీకు అర్థం అవ్వడానికి. ఎందుకంటే ఇవి దైవ ఉద్దేశాలు, ఇవి అర్థం అవ్వాలి. ఇప్పుడు మనకెవరో 10,000 సహాయం చేశారు మనం కష్టకాలంలో ఉన్నప్పుడు, లేదా మాది చిన్నదాన్ని కూడా 1,00,000 రూపాయలు సహాయం చేశారు మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు. బాగా వినండి. అతడు నీకు 1,00,000 రూపాయలు సహాయం చేశాడు కనుక అతడికి ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? సేమ్ అమౌంట్ ఒక 10,000 యాడ్ చేసో, ఒక 20,000 యాడ్ చేసో, ఒకప్పుడు నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు చేశాడండి, నేను తిరిగి చేస్తున్నానండి అని నువ్వు సహాయం చేస్తావు. మీ ఇంట్లో నీ కుమార్తె పెళ్ళికో, లేదంటే మీ ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతుంటే నువ్వు ఒక్కడో పని చేసుకోలేవని ఒక 5 రోజులు ముందు వచ్చేసి నీ ఇంట్లో కార్యక్రమాలన్నీ నీతో పాటు కష్టపడి చక్కబెట్టాడు.
అది నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటావు. నా సొంతోడిలాగా వచ్చి నాతో పాటు ఉండి చాలా కష్టపడ్డాడండి, నీ కృతజ్ఞత చెల్లించాలి ఎప్పటికైనా దాన్ని గుర్తుపెట్టుకుని, అతని ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతున్నప్పుడు నువ్వు 6 రోజులు ముందు వెళ్ళిపోయి అతనికి సహాయం చేస్తావు. రైట్? ఇప్పుడు నేను చెప్తున్నది అర్థమవుతుంది కదా. మనిషి నీకు ఏదైనా చేస్తే తిరిగి నువ్వు అతనికి చేసిందే నువ్వు అతనికి చేయగలుగుతున్నావు, లేదా దానికంటే కొంచెం ఎక్స్ట్రా చేయగలుగుతున్నావు. ఇప్పుడు దేవుడు మనకి చేసిన దానికి తిరిగి దేవుడికి మనం ఏమైనా ఇవ్వగలమా? బాగా ఆలోచించండి. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుడికి ఏమిస్తాం? మంచి చదువు ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, లేదా ఏదో పెద్ద ప్రమాదం నుండి నిన్ను కాపాడేశాడు, దేవుడికి నువ్వు తిరిగి ఏమి ఇవ్వగలవు? ఏమి ఇవ్వాలి అంటే కృతజ్ఞతగా. ఏమి ఇవ్వలేను అని మాత్రం సైలెంట్గా ఉండిపోవడం కుదరదు. కృతజ్ఞతలు చెల్లించాల్సిందే ప్రతి విషయంలోనూ అన్నాడు ఎఫ్ఎస్సీ పత్రికకి వెళ్ళేసరికి. ఎలా చెల్లించాలో చెప్తున్నాడు. ఆ విధానం తెలియాలి కదా మనకి. ఎలా చెల్లించాలట? 8వ వచనం వల్ల చదువుతాను చూడండి. 8వ వచనం, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయండి. అదే నువ్వు దేవుడికి ప్రకటిస్తున్నా, లేదంటే దేవుడికి నువ్వు చెల్లిస్తున్న కృతజ్ఞత. ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములు జనములలో తెలియజేయడి. ఇదండి, అండర్లైన్ చేసుకోండి. నువ్వు నిజంగా దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను అంటే ఆయనను గూర్చి జనముల మధ్య తెలియచేయాలి. ఇదిగో ఈరోజు మనల్ని పిలిచింది కుటుంబం, కృతజ్ఞత కూడికి పెట్టారు, మనల్ని పిలిచారు. ఇదిగో ఒక కొత్త నూతన అంశం బైబిల్లో నుంచి వేయించారు. ఆ సంగతిని ఈరోజు మనకి నేర్పిస్తున్నారు. ప్రజల మధ్య దేవుడిని ప్రకటింప చేయటం, దేవుడి గురించి చెప్పించటమే కృతజ్ఞత. కృతజ్ఞత కూడికకు అసలైన అర్థం ఇది. ఎంత బాగుందండి బైబిల్. వెరీ గుడ్. దీన్ని మనసులో పెట్టుకోండి. దీనికి కావాల్సిన ఎప్పుడైనా సెపరేట్గా ఒక పాఠమే మాట్లాడుకుందాం. సెపరేట్గా నేను బోల్డ్ అని వచనాలు ఇస్తాను. కృతజ్ఞత చెల్లించటం అంటే ఆయన గురించి ప్రకటించటం మాత్రమే. ఒక చోట కూర్చుని ఏమండి స్తుతి అంటూ అది కాదండి కృతజ్ఞత. అదే ఒకప్పుడు పరలోకంలో దేవదూతలు చేసే. విసిగిపోయాడు దానికి దేవుడు. విసిగిపోయి చాలునైనా నా నిమిత్తం ఎవరు వెళతారు అంటాడు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో. ఇప్పుడు ఆ స్థుతి కోరుకోవటం లేదు, దేవదూత ఆరాధన, దేవదూత స్థుతులు కోరుకోవటం లేదు. ఆయన గురించి తెలియని జనాంగం ఉంది ఈరోజు భూమి మీద. ఆయన నీతి, ఆయన న్యాయము, ఆయన కష్టము, ఆయన శ్రమ, ఆయనే కన్నాడు అని, ప్రజలందరినీ ఆయనే పెంచుతున్నాడు అని ఆయన గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. నీకు ఇచ్చిన స్థితిని బట్టి కృతజ్ఞత కూడికగా ఆయన గురించి నువ్వేమైనా ప్రజల మధ్య చెప్పగలిగితే, ఆయన గురించి చెప్పగలిగితే అప్పుడు ఆనందపడతాడు. అది నిజమైన కృతజ్ఞత స్థుతి బైబిల్ ప్రకారం. వెరీ గుడ్. అంశంలోకి వెళ్ళిపోదాం. కూడిక ఎందుకు జరుగుతుందో, స్థుతి ఎలా చెల్లించాలో మీకు చెప్పాను. అంశంలోనికి వెళదాం. అంశం ఏంటంటే, నిజంగానండి ఈ పాఠం మీరు లోతుగా ఆలోచించగలిగితే దేవుడు మనస్సు ఈరోజు మనకి చాలా బాగా అర్థమవుతుంది. దేవుని త్రాసుల్లో నీ బరువు ఎంత? దేవుడికి త్రాసు ఉంటుందా? అందులో మనల్ని కొలుస్తాడా? త్రాసు అనగానే దేనికి వాడతారు చెప్పండి? త్రాసు అనగానే దేనికి వాడతారు? ఇప్పుడంటే డిజిటల్ వెయిటింగ్ మిషన్స్ వచ్చేసి త్రాసులు మాయమైపోయినాయి. కానీ త్రాసు అనగానే తెలుసు కదా, ఇలా పట్టుకుంటారు, మధ్యలో ముళ్ళు ఉంటుంది, ఒక పక్క రాళ్ళు వేస్తారు, మరో పక్క మనం కొనే వస్తువుని వేస్తారు. కేజీ రాడు, కేజీన్నర రాడు, 2 కేజీల రాడు, 3 కేజీల రాడు, రాళ్ళు ఉంటాయి తెలుసు కదా. ఒకప్పుడు అన్నీ అవే వాడేవారు తోచటానికి. ఏ కిరాణా షాప్కి వెళ్ళినా అదే ఉండేది. తక్కెడ అని కూడా అంటారు దాన్ని, మరొక పదం. త్రాసు లేదంటే తక్కెడ అని కూడా అంటారు కదా. ఇప్పుడు దేవుడి దగ్గర కూడా త్రాసు ఉందా? దేవుడి దగ్గర కూడా తక్కెడ ఉందా అంటే వేస్తున్నాడు అండి దేవుడు. ఎందుకు ఇది పట్టుకుని తిరుగుతున్నాడు ఆయన అంటే, త్రాసు పట్టుకుని త్రక్కెడ పట్టుకుని ప్రజల మధ్య దేవుడు తిరుగుతున్నాడు ఈరోజు. ఎందుకంటే ప్రజల జీవితాలలో న్యాయము, నీతి, యథార్థత ఇవన్నీ లోపించిపోయిన కాలానికి వచ్చేసారు మనుషులు. అసలు ఇవేవి ఎవరిలోనూ కనపడని రోజుల్లోనికి వచ్చేసారు. అలాంటప్పుడు దేవుడు సైలెంట్గా ఎందుకు ఉంటాడు? త్రాసు పట్టుకొని ప్రతి వ్యక్తి దగ్గరికి వచ్చి తోస్తున్నాడు. నీ జీవితం ఏంటి, నీ జీవితంలో జరిగిస్తున్న కార్యక్రమాలు ఏంటి, నీ నీతి ఏంటి, నీ యథార్థత ఏంటి, నువ్వు ఎలా బ్రతుకుతున్నావని తూచి కొలతలు వేసి దానికి తగ్గ జీతాన్ని ప్రతి వ్యక్తికి ఇవ్వడానికి దేవుడు త్రాసు పట్టుకున్నాడు. ఇది ఈరోజు మనం ఆలోచించవలసిన సంగతి. ఇకపోతే దేవుడే త్రాసు పట్టుకుని రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటే, అసలు లోకంలో న్యాయం అనేది లేకుండా పోయింది. అది దేవుడి బాధ. అదే ఇంత మీరు చదువుకున్న వాక్యపట్నం ప్రసంగి గ్రంథంలో రాయబడిన మాట మీరు చూడండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం చూడండి.
మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడింది. ఇదిగో విమర్శ స్థానం అనగా న్యాయం జరిగే చోటు, న్యాయాలు చెప్పే చోటు. అక్కడ ఏం కనపడుతుందట? దుర్మార్గత. న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత. న్యాయం ఈరోజు పేదవాడికి కోర్టుల్లో కానీ ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో కానీ పెడితే ఈరోజు న్యాయం దొరుకుతుందో మీరు చెప్పండి? ఎక్కడైనా న్యాయం చేస్తున్నారండి? ఏదైనా ఒక కేసు వచ్చింది అనగానే ఏమంటే ఇద్దరిలో ఎవరు ముందు వెళ్ళిపోయి ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్లో ముందుగా ఎవరైతే డబ్బులు ఇచ్చారో అతని పక్షం పోలీస్ స్టేషన్ అంతా అయిపోతుంది. ఈరోజు ప్రత్యక్ష సాక్షి నేనే, నాకు జరిగింది అన్యాయం. మమ్మల్ని వెనకాల నుంచి ఆటో వాడు వచ్చి గుద్ది మమ్మల్ని పడవేసి మా పిల్లవాడికి దెబ్బలు తగిలి మేము హాస్పిటల్ పాలైపోతే వాడు ముందుగా వెళ్ళిపోయి నేనే గుద్దేశాను అప్రూవర్గా మారిపోయి డబ్బులు ఇవ్వగానే ఏమంటే 3-4 రోజుల తర్వాత ఏమంటే ఇలా మమ్మల్ని గుద్దాడని వెళ్ళేసరికి ఆ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అంటున్నాడు, 3 రోజులు అయిపోయింది కదా నువ్వు ఎక్కడున్నావు అంటున్నాడు. ఒంటి నిండా దెబ్బలుంటాయి. నేను హాస్పిటల్లో ఉన్నానండి అందుకే రాలేకపోయినట్టు. అవన్నీ మాకు తెలియదు, నీకు యాక్సిడెంట్ అయిన రోజే రావాలి ఇక్కడికి అంటున్నాడు. అంటే అంతకుముందే నన్ను గుద్దిన అతని దగ్గర ఏం తీసుకున్నాడు? డబ్బులు. ఎక్కడ న్యాయం ఉంది చెప్పండి ఈరోజు ప్రజల మధ్య? అంటే న్యాయం చెప్పవలసిన వాడే లంచాలకు మరిగి, న్యాయం చెప్పవలసిన వాడే అన్యాయానికి మరిగి, లంచాలకు మరిగి. ఏమండి ఈరోజు ప్రజలకు న్యాయం దక్కనప్పుడు, ప్రజల మధ్యలో నీతి లేనప్పుడు, యథార్థత లేనప్పుడు దేవుడు అని ఆయన విడిచిపెడతాడని చాలామంది అనుకుంటున్నారు. లేదండి, త్రాసు పట్టుకుని మరీ ప్రజల మధ్య తిరుగుతున్నాడు. ఎవడి క్రియలకు తగ్గట్టుగా వాడికి ఎప్పటికప్పుడు ఇచ్చేస్తాడు దేవుడు. అదే ఈరోజు మనం వింటాం, అదే మనం నేర్చుకుంటాం. అది నేర్చుకోవటం వల్ల మన ఆత్మీయ జీవితాన్ని కాస్త భద్రపరుచుకుంటాం. ఈరోజు తప్పు చేయకూడదు, నేరాలు చేయకూడదు, మోసాలు చేయకూడదు, పాపాలు చేయకూడదు. దేవుడు మానవుడి నుండి కోరుకున్నది, మనుషుల నుండి కోరుకున్నది యథార్థత, న్యాయం, నీతి. ఈరోజు ప్రజల మధ్య అది కొరవడేసరికి ఆయనే త్రాసు పట్టుకుని దిగాడు, ఆయనే కొలుస్తున్నాడు, ఆయనే న్యాయం తీరుస్తున్నాడు, ఆయనే శిక్షలు విధిస్తున్నాడు. చూద్దురు ఇప్పుడు బైబిల్లో. ఇప్పుడు ఇంతకీ దేవుడు అని ఆయన త్రాసు పట్టుకుని వెళతాడా? బైబిల్లో ఎక్కడైనా ఉందా అని మీరు ఆలోచిస్తే, ఒకప్పుడు ఇశ్రాయేల్ ప్రజల గురించి ఆమోస్ అని ఒక ప్రవక్త అండి, పశువులు కాపరిగా ఉన్న అతను ప్రవక్తగా ఏర్పరుచుకుని ఆయనతో సేవను జరిగిస్తున్న కాలంలో నిజంగా ఆయనకు ఒక మంచి వచనం, మంచి మాట ఆ రోజు ఆమోసు ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు. జాగ్రత్తగా బైబిల్ చూడండి, ఇది హిస్టరీ, చరిత్ర. ఒకప్పుడు ఇశ్రాయేల్కి జరిగింది, ఇప్పుడు ప్రజలకి అదే జరుగుతుంది. కాకపోతే ఆయన కనపడ్డు, ఆయన త్రాసు కనపడ్డ గనక నన్నెవడు పట్టుకుంటాడని ఎవడికి వచ్చినట్టుగా వాడు ఈ రోజండి ఎవడు ప్రజలను చెరుపుతూ, ప్రజలను పాడు చేస్తూ, నీతి న్యాయం జరిగించకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. హాస్పిటల్కి వెళితే మోసం, ఏమంటే సరుకులు తెచ్చుకోవడానికి షాపుకి వెళితే మోసం, ఏమంటే పోలీస్ స్టేషన్కి అన్యాయం జరిగి వెళితే మోసం, కోర్టులకు వెళితే మోసం. ఎక్కడ చూడండి ఈరోజు లోకంలో నీతి న్యాయాలు అసలు సన్నగిల్లిపోయిన పరిస్థితులు. రాజకీయ నాయకుల మాటలు మోసం. ఎవరి దగ్గర ఉంది చెప్పండి నీతి? స్కూల్లో పిల్లలు అంటారా, చదువు చెప్పవలసిన స్కూళ్ళు ఈరోజు వ్యాపార సంస్థలుగా మారిపోయాయి. అది ఒక కోట్ల రూపాయల వ్యాపారం, చదువు ఎల్కేజీకి లక్షల రూపాయలు. ఇదంతా చూస్తుంటే దోపిడీ. దేవుడు ఊరుకుంటాడా? ఈ సమాజం దేవుడిది. ఈ భూమి మీద ఉన్న మనుషులంతా దేవుని పిల్లలు. ఒకరినొకరు దోచుకుంటుంటే, ఒకరినొకరు ఏమండి మోసాలు చేసుకుంటుంటే దేవుడు ఆయన సైలెంట్గా ఉంటాడా? లేడు. ఒకప్పుడు లేడు, ఇప్పుడు ఉండడు. ఆమోసు ప్రవక్తతో ఏమంటున్నాడో ఓ మంచి మాట చూపిస్తాను చూడండి. ఆమోసు గ్రంథం, అందరు తీయండి బైబిల్. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము, ఏమండి అందరూ 7వ వచనం చూద్దాం. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము, ఏమండి 7వ వచనం. మరియు యెహోవా తానొక మట్టపు గుండు చేత పట్టుకుని, చూసారండి ఏమంటున్నాడు? తాను మట్టపు గుండు చాకి గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలువబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనబరిచెను. 8వ వచనం. యెహోవా ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడగగా, నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేను అంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను. చూడండి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు. ఎవరి మధ్యలో వేస్తాడట? ఆ పదాలు అండర్లైన్ చేసుకోండి, పదాలు బాగా ఆలోచించండి.
నా ప్రజలకు ఇశ్రాయేలుల మధ్య మట్టపు గుండు వేస్తాను, నా ప్రజల మధ్య వేస్తాను. బయట నాకు అనవసరం, ఎందుకంటే వాడు పాపి మారడాడు, వాడు నా మాటలు విండు, వాడితో నాకెందుకు, నేను గుండె ఎక్కడ వేస్తానంటున్నాడు. ఇప్పుడు నా ప్రజల మధ్య అంటే ఎవరికి వేస్తాడు చెప్పండి? అప్పుడు ఇశ్రాయేలు దేవుని ప్రజలైతే ఇప్పుడు ఎవరు దేవుని ప్రజలు? ఇప్పుడు యూదుడు లేడు, ఏమండి గ్రీసు దేశస్థుడు లేడు, ఇజ్రాయేలుడు లేడు, అందరికీ కలిపి దేవుని నమ్మిన పిల్లలందరికీ దేవుడు పెట్టిన పేరే క్రైస్తవుడు. క్రీస్తును ధరించిన ప్రతి ఒక్కడు క్రైస్తవుడు. ఇప్పుడు దేవుడు పిల్లలు క్రైస్తవులైతే నా ప్రజల మధ్య నేను మట్టపు గుండు వేస్తాను. ఈ పదాలన్నీ పాత జనరేషన్ పిల్లలకైతే తెలుస్తాయి, కానీ ఇప్పుడున్న పిల్లలకి మట్టపు గుండు అంటే ఏం తెలుస్తుంది చెప్పండి? తెలుస్తుందా? మట్టపు గుండు తెలుసా? ఈ తక్కడ త్రాసులు అంటే తెలుసా వీళ్ళకి? అవన్నీ మాయమైపోయినప్పుడు హైటెక్ యుగంలో ఉన్నాం కదా. మట్టపు గుండు అంటే ఏంటి తెలుసండి? మట్టపు గుండు తెలుసా? తాపి మేస్త్రి గారు గోడ కట్టేటప్పుడు ఉన్నారు అన్న, భలే ఉన్నాడు, అన్నని అడిగితే కరెక్ట్గా చెప్తాడు చివరిలో మీకు. గోడ కట్టేటప్పుడు అండి ఇటక మీద ఇటక, ఇటక మీద ఇటక, ఇటక మీద ఇటక పెడతారండి. పెట్టి ఆ గోడ సరిగా లెవెల్గా ఉందో లేదో ఆయన కొలిచే పరికరం పేరే మట్టపు గుండు. కరెక్ట్గా లెవెల్గా వస్తుందో లేదో 4 ఇటుకలు పేరుస్తారండి అంతే. ఆ పై ఇటుక దగ్గర ఇలా పెడతాడు అది గుండు. ఆ కింద ఏమంటే పైన ఇలాగ ఒక కరపుల్లోకి ఒక ముక్క ఉంటుంది, దాని నుంచి ఇలా కిందకి తాడు వేలాడుతూ ఉంటుంది, కింద ఉంటుంది ఆ గుండు. ఆ కరెక్ట్గా అలా ఇటుక పెట్టినప్పుడు ఈ గుండె కరెక్ట్గా ఇటుక తగిలి అలా లెవెల్గా ఉందనుకోండి, గోడ లెవెల్గా ఉన్నట్టు. ఇలా పెట్టిన తర్వాత గుండు కాస్త బయటకు ఉందనుకోండి, గోడకు తగలకుండా, అప్పుడు గోడ ఏమైపోయింది? క్రాస్ వెళ్ళిపోయింది. వెంటనే పై ఇటుకలు లేపేస్తారు, మళ్ళీ అదేమంటే మళ్ళీ లెవెల్ చేసుకుంటూ వెళ్తారు. లేదంటే అటు జరిగిపోయిన అటు నుంచి 4 దెబ్బలు వేస్తే ఇటు వస్తుంది అది గోడ. అప్పుడు మళ్ళీ గుండె ఎడతారు, మళ్ళీ కరెక్ట్గా లెవెల్గా. ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే గుండేసేటప్పుడు అప్పుడప్పుడు కొన్ని ఇటుకలు లెవెల్గా ఉండవు, అవి మూతి కొంచెం పొడుగ్గా ఉన్న ఇటుక ఉంటుంది. ఏమంటే సరిగా ఆ ఇటుకలు తయారు చేసేవాడు సరిగా చేయక కొంచెం లెవెల్ ఎక్కువైపోయిన ఇటుక కనపడుతుంది. అప్పుడు ఏం చేస్తారు ఈ లెవెల్ కోసం అంటే, ఈ దగ్గర తాపి ఉంటుంది. నిజానికి తాపి ఇలా సిమెంట్ చేయడానికి అనుకుంటాం, అదే తాపిని ఆయన దేనికి వాడతాడు తెలుసా? ఈ ఎక్స్ట్రా అయిపోయిన ఇటుకలు నరికేయడానికి వాడతాడు. ఏ ఇటుక అయితే ఎక్స్ట్రా అయిపోయింది ఒక్క దెబ్బ కొట్టగానే అక్కడ ఎక్స్ట్రా ఉన్న మొక్క వచ్చి కింద పడిపోద్ది, అప్పుడు గుండె వేస్తాడు. కరెక్ట్. ఇది మీకు అర్థమైతే దేవుడనే ఆయన ఈ మట్టపు గుండు పట్టుకుని ప్రజల మధ్య తిరుగుతున్నాడట, ప్రజలకి వేస్తాడట. బాగా వినండి. ఏమిటి ఇప్పుడు మట్టపు గుండు ప్రజలకి వేస్తే ప్రజలలో నుంచి ఏం కోరుకుంటున్నాడు దేవుడు? ఇప్పుడు తాపి మేస్త్రి గారు వేశారంటే గోడ ఎలాగ ఉండాలి? సమానంగా ఉండడానికి ఆయన వేసుకుంటాడు. మరి అదే మట్టపు గుండు ప్రజల మధ్య దేవుడు వేస్తున్నాడు అంటే అసలు ప్రజల నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నీ జీవితం కూడా సరిగా ఉందా? నీ జీవితం కూడా సక్రమంగా ఉందా? నీ జీవితంలో యథార్థత ఉందా? నీ జీవితంలో దేవుడి ఆలోచనలు ఉన్నాయా? ఎందుకంటే నిన్ను పుట్టించింది ఆయన కదా, నిన్ను పెంచుతున్నది ఆయన కదా. నీ కుటుంబము, నీ పిల్లలు, నీకున్న స్థితి ఇవన్నీ దేవుని వలన కలిగినవి కదా. అన్నీ ఆయనై నీ జీవితాన్ని నిలబెట్టినప్పుడు ఆయన ఆలోచనలకు, ఆయన వాక్యానికి నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎంత స్థానం ఉందో గుండేస్తున్నాడు. ఆయన పట్టుకుని తిరుగుతున్న మట్టపు గుండది, దేవుడు పట్టుకుని తిరుగుతున్న మట్టపు గుండది. ఎప్పుడు కూడా బైబిలును చాలామంది భౌతికంగా ఆలోచించి దెబ్బతిన్నారండి. ప్రతి సందర్భం వెనక దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క భావాలు ఉంటాయి. చాలామంది బైబిల్ని ఏం చేశారంటే ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవటం వలన చాలా పొరపాట్లు జరిగాయి. బైబిల్ చెప్పే సోకాల్డ్ ఈరోజున్న సేవకుల్లో చాలా మట్టుకండి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశారు, దాని భావాన్ని చెప్పకుండా. ఒక ఉదాహరణ చెప్తాను మీకు అర్థం అవ్వాలి కదా. యేసుప్రభు ఫోటోలు అన్నీ మీరు చూడండి, చాలాసార్లు చెప్పాను నేను. యేసుప్రభు ఫోటోల్లో ఏముంటుంది చెప్పండి? ఖచ్చితంగా యేసుప్రభు ఫోటో అనగానే ఫోటోలో ఏముంటుంది? ఆయన చంకలో గొర్రె పిల్లని ఎందుకు వేశారు చెప్పండి? యేసుప్రభు ఎక్కడన్నా గొర్రెలు కాచాడా? కాయలేదు. పోనీ వాళ్ళ నాన్నగారు ఏమైనా గొర్రెలు కాపరా? కాదు, వడ్రంగి పని చేస్తాడు ఆయన, యోసేపు గారు. మరి యేసుక్రీస్తు వారి చంకలో గొర్రె పిల్లని ఎందుకు పెట్టారు? మీరు బాగా ఆలోచించండి. ఆయనే అన్నాడు చోట, నేను గొర్రెలకు మంచి కాపర్ని అనగానే వీళ్ళు ఏ గొర్రెలు అర్థం చేసుకున్నారు? తినే గొర్రెల? భూమి మీద ఉన్న మనుషులను గొర్రెలతో పోల్చి కదండి ప్రభు మాట్లాడాడు ఆ రోజు.
నేను గొర్రెలకు మంచి కాపరిని అనగానే ఆయన సంఖలో గొర్రెట్టారు. అలాగే ఎలాగవుతుంది? తప్పు కదండి. ప్రకటన గ్రంథంలో 1000 ఏండ్ల పరిపాలన అనగానే 1000గా తీసేసుకున్నారు అంతే. 1000 ఏండ్ల పరిపాలన, 7 ఏండ్ల శ్రమలు, అంకెలుగా తీసుకొని వాటి వెనకాల ఉన్న దేవుడి ఉద్దేశాలు మర్చిపోయారు. మిగతా ఎప్పుడైనా కూడా ఒక అధ్యాయం లేదంటే ఒక పుస్తకం, ఒక గ్రంథం నువ్వు చదువుతున్నావు అంటే మిగతా 65 గ్రంథాలలో ఏదంటే 65 పుస్తకాలలో ఉన్న సంగతుల మీద నీకు మంచి అవగాహన ఉంటే ఈ విషయం ఏంటో నీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, ఇక్కడ మట్టపు గుండు అన్నాడు కదా, దీనికి నా సొంత భాష నేను ఏం చెప్పను. దీనికి మరొక చోట ఆన్సర్ ఉంటుంది మళ్ళీ బైబిల్లో. ఆ మట్టపు గుండు అంటే ఏంటో ఆన్సర్ చెప్తాడు మరో చోట. అలా బైబిల్లో ఉన్న 66 పుస్తకాల మీద నీకు అవగాహన ఉన్నప్పుడు బైబిల్లో ఉన్న ప్రతి సంగతి అర్థమవుతుంది. లేదా ఇక్కడున్న సంగతులకు నీ సొంత భాషను చెప్పేస్తావు, అది దేవుడికి విరుద్ధం. ఎందుకంటే ప్రకటన గ్రంథం ముగిస్తూ ఒక మాట చెప్తాడు 22వ అధ్యాయంలో, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు దీనిలో దేనిని కూడా కలపకూడదు, దీనిలో నుంచి ఏది కూడా తీసివేయకూడదు. నువ్వు కలిపి చెప్పకూడదు, లేనిది తీసేసి కూడా నువ్వు చెప్పకూడదు, ఉన్నదే చెప్పాలి, బైబిలే చెప్పాలి ప్రజలకి. ఇది రూల్, బైబిల్ రూల్ ఇది. వెరీ గుడ్. ఇప్పుడు బైబిల్లోకి వెళ్ళి దేవా నువ్వు వేస్తానన్న మట్టపు గుండు ఏంటి, మట్టపు గుండు పట్టుకుని నువ్వు తిరగటం ఏంటి అని మనం ఆలోచిస్తే మరో సందర్భాన్ని చూపిస్తాను నేను. రాజుల 2వ గ్రంథంలో కూడా మీరు మరొక మంచి మాట చెప్తాడు చూడండి ఆయన. రాజుల 2వ గ్రంథంలో 21వ అధ్యాయము అందరం చూద్దాం. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయము 12వ వచనం. కావున ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వినువాని 2 చెవులు గింగురుమనునంత కీడు యెరూషలేము మీదకిని యోదావారి మీదకిని రప్పించుచు. చూసారా, దేవుడేనట భరించలేనంత భయంకరమైన కీడట ఇశ్రాయేలు ప్రజల మీదకి తెస్తున్నాడట. ఆ తర్వాత మాట చూద్దాం. నేను షోమ్రోనును కొలిచిన నూలును. షోమ్రోను ఏం చేశాడట? షోమ్రోను అనగానే ఏంటో తెలుసండి, సమరయ్యగా పిలువబడుతుంది కొత్త నిబంధనలు. ఇదే ఒకప్పుడు యూదులు లేదంటే యూదులుగా ఇశ్రాయేలుగా 2 భాగాలుగా విడిపోయారు కదా వీళ్ళు. ఇశ్రాయేలు 10 గోత్రాలు, ఇశ్రాయేలు యొక్క గోత్రాలు 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు వెళ్ళిపోయినాయి కదా. అలా విడిపోయిన వాళ్ళల్లో షోమ్రోను అన్నాను కానీ ఇశ్రాయేలు రాజధానిగా చేసుకుని అక్కడ ఉండిపోయారు. ఆ షోమ్రోను గురించి మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతున్నారు. యూదులు సపరేట్ అయిపోయారు. యెరూషలేమును యోదయ దేశాన్ని స్థావరంగా చేసుకుని వాళ్ళు అటు వెళ్ళిపోతే వీళ్ళు షోమ్రోను రాజధానిగా చేసుకుని వీళ్ళు ఉండిపోయారు. 2 ముక్కలు అయిపోయారు ఇశ్రాయేల్ అంతా కూడా. ఇప్పుడు ఈ షోమ్రోను గురించి మాట్లాడుతున్నాడు. ఏంటంట షోమ్రోను? 13వ వచనం చూద్దాం జాగ్రత్తగా. నేను షోమ్రోనును కొలిచిన నూలును ఆహాబు కుటుంబకులకు సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. చూసారా, వేసాడట, ఇశ్రాయేలుకి వేసాడట ఒకసారి, ఆ తర్వాత ఇంకొకసారి ఎవరికి వేసాడట? ఆహాబు కుటుంబానికి వేసాడట. ఆహాబు కుటుంబాన్ని తెలుసు కదా, ఆహాబు యెజబెలు. చరిత్రలో అమ్మగారు అయ్యగారు గురించి చెప్పుకోకుండా అసలు ప్రసంగాలు వెళ్ళవు. వాళ్ళు జరిగించిన మారణకాండ, వాళ్ళకి జరిగించిన అన్యాయాలు, ఆ రోజు పాప అమాయకుడైన ఆ నాబోతు ద్రాక్ష తోట కోసం వాళ్ళు జరిగించిన అక్రమాలు, అబద్ధపు సాక్ష్యాలు, అన్యాయపు మరణాలు, ఆయన రక్తం దేవుడికి మొరపెట్టేంత భయంకరమైన రాక్షస క్రీడ జరిగించారు. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కదా అని మర్చిపోయాడంటే ఆ కుటుంబానికి మీద ఈ మట్టపు గుండు సాగదీశాను, వాళ్ళ చరిత్రలన్నీ బయటకు తీశాను, వాళ్ళ అన్యాయాలన్నీ బయటకు తీశాను అంటే దేవుడు వేస్తున్న నూలు కొలత కానీ, దేవుడు వేస్తున్న మట్టపు గుండు కానీ, మనుషులు జరిగిస్తున్న అక్రమాలు, మనుషులు జరిగిస్తున్న అన్యాయాలు బయటకు తీసుకొచ్చేదా దేవుడు వేస్తున్న మట్టపు గుండు, దేవుడు కొలుస్తున్న నూలు? నిజంగా బాగా ఆలోచిస్తానండి, లోతుగా ఆలోచిస్తే ఈరోజు చాలామంది అనుకుంటున్నారు మేము అన్యాయాలు చేస్తున్నాం, అక్రమాలు చేస్తున్నాం, మేము పాపాలు చేస్తున్నాం, మమ్మల్ని ఎవడు చూస్తున్నాడు, ఎవడు పట్టించుకుంటున్నాడని ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ దేవుడు అనే ఆయన ఎప్పటికీ విడిచిపెట్టాడు. కారణం జీవితం ఇచ్చింది ఆయనే. నీ జీవితాన్ని ఖచ్చితంగా తోస్తాడు, ఖచ్చితంగా కొలుస్తాడు, నీ జీవితం ఎలా సాగుతుందా అని. ఇప్పుడు దేవుడు అనే ఆయన ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఈ మట్టపు గుండు పట్టుకుని వస్తున్నాడు, నువ్వు పట్టుకుని వస్తున్నాడు, త్రాసు పట్టుకుని వస్తున్నాడు, అందరినీ కొలుస్తున్నాడు కదా. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి, ఈ కొలత కొలిచేటప్పుడు అండి మనం ఎవరి దగ్గరికి అయితే సరుకులు కొనుక్కోవడానికి వెళ్ళామో ఆ కొలత కొలిచే అతను
ఏమంటే ఒక కిలో చికెన్ ఇవ్వండి అని అడిగాం మనం. కిలో చికెన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇటుపక్క చికెన్ పెడతాడు, ఇటుపక్క ఏం పెడతాడు చెప్పండి? ఏం పెడతాడు? కిలో రాయి పెడతాడు. ఓకే, ఇనుముతో చేసిన రాయి ఉంటుంది, ఈ రాయి పెడతాడు, ఇటుపక్క కిలో మాంసం పెడతాడు, ఇచ్చేస్తాడు. ఇప్పుడు దేవుడు త్రాసు పట్టుకొని వస్తున్నాడు కదా, ఒక దాంట్లో మన జీవితం పెడతాడు. జాగ్రత్తగా వినండి, ఒక దాంట్లో మన జీవితం పెడతాడు. మనం భూమి మీద దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం ఎలా సాగుతుంది, నీ జీవితం ఎలా భూమి మీద ముందుకు వెళుతుంది, అసలు నువ్వేం చేస్తున్నావు, ఈ దినం ఏం చేసావు, నిన్నటి దినం ఏం చేసావు, రేపు ఏం చేస్తావు, ఎల్లుండి ఏం చేస్తావు, పోయిన వారం ఏం చేసావు, ఈ నెల ఏం చేసావు, వచ్చే సంవత్సరం ఏం చేస్తావు, నీ ఆయుష్కాలం అంతా కూడా దేవుడు నువ్వు వెనకాలే ఉన్నాడు. తెలుసు కదా, నీవు కూర్చుండుట నీవు లేచుట నాకు తెలుసు అన్నాడు. మనిషిని విడిచిపెట్టాడు దేవుడు, ఏ క్షణం కూడా మనిషిని విడిచిపెట్టాడు. అలా వెంబడిస్తున్న దేవుడు ప్రతి క్షణం మన జీవితాన్ని త్రాసులో పెట్టి కొలుస్తున్నాడు. బాగుంది. ఇంతకీ ఒక పక్క త్రాసులో నువ్వు ఉంటావు, నిన్ను పెడతాడు, నీ జీవితం పెడతాడు. మరి ఇంతకీ ఇటుపక్క రాయి ప్లేసులో ఏం పెడతాడు కొలవడానికి? అంతే కదా. బాగా వినండి, బైబిల్ ఇది ఇలా ఛేదించాలి, ఇలా ఆలోచించాలి, ఇలా నేర్చుకోవాలి. దేవుడు చెప్తున్న ప్రతి సంగతి, దేవా మమ్మల్ని తోస్తానంటున్నావు కదా, మమ్మల్ని కొలుస్తానంటున్నావు కదా, షోమ్రోను మీద ఆహాబు కుటుంబీకుల మీద నేను మట్టపుగుండు వేస్తాను, వాళ్ళ జీవితాలని మట్టపుగుండు సాగదీస్తాను, వాళ్ళ జీవితాలని బయటకు తెస్తాను అన్నావు. ఇక్కడికి వచ్చేసరికి అదే మాట్లాడుతున్నారు. ఇంతకీ దేవుడు అని ఆయన ఈ మట్టపుగుండు వేసినా త్రాసు వేసినా అసలు కొలవడానికి మన జీవితాన్ని ఒక పక్క పెడుతుంటే మరో పక్క ఏం పెట్టి దేవుడు కొలుస్తాడు? దేవుడికి ఏంటి కొలమానాలు, దేవుడికి ఏంటి ఆ తూచిక రాళ్ళు ఏంటి అన్నది మనం ఆలోచిస్తానండి. నిజంగా ఆశ్చర్యపోయే సంగతి రాశాడండి బైబిల్లో. నాయనా, నేను మనుషులు కొలుస్తున్నట్టుగా కొలవను. మనుషులు కొలిచేటప్పుడు చూడండి, అప్పుడప్పుడు మీరు చూస్తారు, చాలా చోట్ల రేషన్ ఇచ్చేటప్పుడు అండి, మీరు చూసారో లేదో, ఆ రేషన్ ఇచ్చేటప్పుడు ఆ రాయిల కింద రాయిలు పెడుతున్న దాని ఏదైతే ఉంటుందో, తక్కిడి ఏదైతే ఉంటుందో దాని కింద చాలామంది మ్యాగ్నెట్ అతికిస్తారు. మీరు చూసారా? అంటే అది ఏ త్రాసు? అది మంచి త్రాసా, దొంగ త్రాసా? దొంగ త్రాసు. అంటే కరెక్ట్గా రాళ్ళు వేయాల్సిన ఇతను ఎక్కువ వెయిట్ రావడానికి కింద అయస్కాంతం అతికించటం మరీ విచిత్రం. అయితే నేను చోట అయితే ఆశ్చర్యపోయానండి. ఇప్పుడైతే ఇవ్వట్లేదు కానీ ఒకప్పుడు కిరోసిన్ ఇచ్చేవారు రేషన్ షాపుల్లో, తెలుసు కదా మీకు. కిరోసిన్ కొలిసేది ఎలా ఉంటుందో తెలుసా? ఎప్పుడైనా చూసారా మీరు? ఇలా పొడుగ్గా త్రిభుజాకారంలో ఇలా ఉంటుంది కిరోసిన్ కొలుస్తారండి. లీటర్ 2 లీటర్లు ఇలా ఉంటుంది. ఆ ముట్టు దగ్గర కొంచెం ఇలా క్రాస్ ఉంటుంది, అందులోంచి పోసేస్తారు. ఇలా ముంచి అలా పోస్తూ ఉంటారు. అసలు రేషన్ షాపులో వాడు తెలివి కండి నేను ఫిదా అయిపోయానండి. చూడ్డానికి ఇలాగే ఉంది త్రిభుజాకారంలో. అదే కింద యాక్చువల్గా ఇలా లెవెల్ ఉండాలి, ఇలా త్రిభుజాకారంలో ఇలా లెవెల్ ఉండాలి కదా. ఈ కింద లోపలికి ఇలా బెండ్ చేసాడండి. అంటే అందులో లీటర్ పట్టవలసిన కిరోసిన్ లోపలికి బెండ్ చేయగానే ఎంత పడుతుంది? 100 గ్రాములో లేదంటే 200 గ్రాములో 200 ml అందులోంచి వెళ్ళిపోద్ది. అంటే చివరికి ప్రజలకు పోసేది ఎంత పోస్తాడు వీడు అంటే ఒక 800 700 పోస్తాడు. కానీ ప్రజలకి ఏమని చెప్తున్నాడు, ఎంత వేస్తున్నాడు అంటున్నాడు? లీటర్. అలాంటి అక్రమాలు, అలాంటి అన్యాయాలు రేషన్ షాపుల్లో చూస్తాం. ప్రతి చోట జరుగుతుందని మీరు చూడండి, ప్రతి చోట ఇది జరుగుతుంది, ప్రతి త్రాసులోని ఇది ఉంటుంది. అందుకే మీరు చూడండి, బంగారం కొలిచే త్రాసు చూసారు ఎప్పుడైనా మీరు? బంగారం చాలా విలువైంది కదా. ఆ బంగారం తూచేటప్పుడు ఆ త్రాసులు ఇప్పుడంటే లేవులేండి, ఒకప్పుడు ఉండేవి. ఆ బంగారపు త్రాసును ఎందులో పెట్టేవారు తెలుసండి? అద్దాల్లో పెట్టేవారు. చూసారు ఎప్పుడైనా మీరు? నేను చాలా రోజులు డౌట్, నాకు అద్దంలోనే అది ఎందుకు పెడతారు ఉండబెట్టలేక ఒక అతను అడిగేశాను, బంగారం షాప్ అతన్ని, ఏమంటే మిగతా త్రాసులన్నీ బయట ఉంటాయి, మీరు దీన్ని ఎందుకు ఆ గ్లాసుల మధ్యలో పెట్టారంటే అతను చెప్పిన ఆన్సర్కి మతిపోయిందండి. దుమ్ము పడుతుంది కదండి, దుమ్ము పట్టినప్పుడట దుమ్ము వెయిట్ బంగారం పోతుందేమోనని బయట అట్టరట. చూడండి ఎంత బాగుందో ఆ త్రాసు. మరి దుమ్ము పడుతుంది కదండి బయట ఉంటే, దుమ్ము పట్టినప్పుడు బంగారం చూసాడు అనుకోండి, ఆ దుమ్ము ఎంత అవుతుందో అంత బంగారం తక్కువ వస్తుంది కదా. ఎందుకంటే బంగారం అనేసరికి మామూలు కాస్ట్ కాదు కదా, ప్రతి నువ్వులు పోగుతో సహా లెక్క కదా. అంటే త్రాసు అంత కరెక్ట్గా ఉండాలనుకున్నారు. మరి దేవుడి త్రాసుకి ఏమైనా ఆలోచిస్తారా? నా జీవితం కరెక్ట్గా ఉందా లేదా, నేనంత పర్ఫెక్ట్గా ఉన్నాను లేదా, దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతుకుతున్నాను లేదని ప్రజలు చూస్తారంటే ఇది చూడరు. వస్తువుల దగ్గర మంచి జాగ్రత్త తీసుకున్నారు. సామెతల గ్రంథం మీరు చూడండి, దేవుడు వీళ్ళ గురించి మాట్లాడతారండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. సామెతల గ్రంథం ఈ త్రాసుల గురించి మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు. సామెతల గ్రంథం
11వ అధ్యాయము 1వ వచనం. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకి ఇష్టము. ఏమండి, బాగా వినండి ఈ మాట. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకి ఇష్టం. విచిత్రం ఏంటనుకున్నారు? ఇది ఏ గుండు గురించి మాట్లాడుతున్నాడు? మట్టపు గుండు, కొలిచే గుండు గురించి మాట్లాడుతున్నారు. మన క్రైస్తవులు ఒక ఆయన ప్రసంగం చేశారండి. ఏం చేశారంటే, పుణ్యక్షేత్రాలకు పోయి మీరు గుండ్లు కొట్టిస్తున్నారండి, అసలు బైబిల్లో గుండు చేయించుకోమని ఎక్కడుందంటే ఈ వచనం చూపించాడు. ఏమనుంది ఇక్కడ? ఏమనుంది ఇక్కడ? సరి అయిన గుండు ఆయనకి ఇష్టం అండి, అందుకే గుండు కొట్టించాను అంటున్నాడు. చూసారా? మీకు అర్థమవుతుందా? అంటే నేను అందుకే చెప్పాను ప్రారంభంలో, భావాలు వదిలేశారండి, ఉన్నదన్నట్టుగా తీసుకున్నారంటే. అక్కడ గుండు అని ఉంది కనుక నా గుండె అంటున్నాడు, నా మొక్కుబడి గుండు అంటున్నాడు. మొక్కుబడి గుండు గురించి కాదయ్యా అది. ఏ గుండు? మట్టపు గుండు, త్రాసు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అలాగే మీకు చాలాసార్లు చెప్పాను, నోవహు అట్లు చేశాను. ఆదికాండంలో నోవహు అట్లు చేశాను అనేసరికి ఒక ఆయన ప్రసంగం చేసి, రాత్రే దేవుడు నాకు మర్మాన్ని బయలుపరిచాడు, అట్లుకు మూలపరుచుడు నోవహు, అట్లు కనిపెట్టింది ఆయనే అంటున్నాడు. అంటే ఇవన్నీ ఎందుకు జరిగాయంటే, అసలు భౌతికంగా ఉన్న బైబిల్ను ఆలోచించడం వల్ల, ఆత్మీయ అర్థాలు తీసుకోకపోవటం వల్ల జరిగిన పొరపాట్లండి. ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే, సరి అయిన గుండు ఆయనకి ఇష్టం అంటే ఇంతకీ దేవుడు వేసే గుండె ఏంటో తెలుసా? నేను మన జీవితాలను కొలవడానికి ఇశ్రాయేలు మధ్యలో నా త్రాసు పట్టుకుని తిరుగుతున్నాను, నా ప్రజల మధ్య త్రాసు పట్టుకుని తిరుగుతున్నాడు, గుండు వేస్తాను అంటే, జాగ్రత్తగా వినండి, ఇంతకీ దేవుడు వేసే గుండె ఏంటి? దేవుడు అవతల కొలవడానికి ఏం వేస్తాడు అంటే, నిజంగా ఆశ్చర్యపోయే మాట బైబిల్లో రాయించాడండి. యెషయా గ్రంథం. దేంతో కొలుస్తావయ్యా మమ్మల్ని? నువ్వు దేంతో కొలుస్తావు అనగానే ఆయన చెప్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 28వ అధ్యాయము 17వ వచనం చూడండి. దేవుడు కొలమానానికి ఏం పట్టుకుని వస్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయము ఏమండి 17వ వచనం రాసుకోండి జాగ్రత్తగా. 17వ వచనం, యెషయా గ్రంథం 28వ అధ్యాయము 17వ వచనం అండి. నేను న్యాయమును కొలనూలుగాను. చూసారా? అండర్లైన్ చేసుకోండి ఈ పదాలు. కొలనూలు, కొలనూలుగా, కొలనూలుగా, కొలిచే నూలుగా, కొలిచే దారంగా. దేన్ని తీసుకుంటాడట? న్యాయం. నేను న్యాయమును కొలనూలుగాను, నీతి మట్టపు గుండుగాను పెట్టెదను. అది నూలు న్యాయమట, నీతి మట్టపు గుండట. అంత బాగుంది. అంటే ఇప్పుడు దేవుడు తోచడానికి పట్టుకున్నది ఏంటో మీరు నాకు చెప్పండి. ఇప్పుడు ఏం పట్టుకున్నాడు? నీతి అనే మట్టపు గుండుతో నిన్ను తోస్తాను. తూగుతావా? నా నీతికి నీ జీవితం సరిపోతుందా? నేను నీతి పెడతాను, నీతి అనే రాళ్ళు ఇటుపక్క పెడతాను, అటుపక్క నీ జీవితాన్ని పెడతాను. నా నీతి రాళ్లతో, నా నీతి మట్టపు గుండుతో నీ జీవితం సరిపోతుందా? అదే టైటిల్ వేసాం, దేవుని త్రాసులో నీ బరువు ఎంత. ఇంతకీ త్రాసులో ఏం వేస్తున్నాడు దేవుడు అంటే, నీతి అనే రాళ్ళు వేస్తాడట. అటుపక్క నువ్వు తూగుతావా? ఆయన నీతికి నీ జీవితం సరిపోతుందా? ఆయన నీతికి నీ ఆలోచనలు సరిపోతున్నాయా? ఆయన నీతికి నీ బ్రతుకు సరిపోతుందా? నీతి అని రాయి వేయగానే నేను నీతిమంతుడనే అని నువ్వు తూగుతున్నావా? లేదా నీ జీవితం ఆయన నీతికి, ఆయన అనుకున్న మాటలకు ఏమైనా దూరంగా జరిగిపోయిందా? వస్తున్నాను దేవుడి దగ్గరికి అని అనుకుంటూ. ఎందుకంటే నేను పర్టికులర్గా మన గురించే ఎందుకు మాట్లాడుతున్నానంటే, ప్రారంభంలో గుండె ఎవరి మధ్య వేస్తానని చెప్పాడు చెప్పండి? ఇశ్రాయేలీయులకు నా ప్రజల మధ్య మట్టపు గుండు వేస్తాను. బయటోడి సంగతి నాకెందుకు? మీరు కరెక్ట్గా ఉన్నారో లేదా, నా దగ్గరికి వచ్చారు కదా, మిమ్మల్ని నేను బాగు చేసుకోవాలి కదా, మిమ్మల్ని నేను సరి చేసుకోవాలి కదా, మీ బ్రతుకులు నేను సరి చేయాలి కదా. నా నీతి అనే మట్టపు గుండుకు మీ జీవితం సరిపోతుందో లేదో, నా ప్రజలైన మిమ్మల్నే రాసులో పెడతాను, కొలుస్తాడు దేవుడు. మట్టపు గుండుగా నీతిని పెడతాడా? ఒకవేళ పెడితే మన నీతి సరిపోతుందా అంటే ప్రశ్న వేస్తాను ఇక్కడ. జాగ్రత్తగా వినండి. బైబిల్ అలా చదవాలి, బైబిల్ అలా నేర్చుకోవాలి. బైబిల్ ప్రకారం అన్నీ మనం ఖచ్చితంగా బైబిల్ దేవుడు అన్నీ రాయిస్తాడు. అన్నిటి ప్రకారం ఆలోచిస్తేనే దేవుడి ఉద్దేశాలు మనకు అర్థమవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఒక సంగతి చెప్తాను మీకు. ఏంటో సంగతి అంటే, దేవుడు వేస్తానన్న నీతి అనే మట్టపు గుండు అనగానే, నీతి అనగానే
అసలు దేవుడు ఒక నీతి అని మట్టపు గుండేస్తే నా జీవితం ఏంటి అన్నది మనకు అర్థం అవ్వాలి అంటే అసలు దేవుడు దేనిని నీతిగా ఎంచుతాడు, ఎవరిని నీతిమంతులు అంటాడు, అది మనకు తెలియాలి. ఇప్పుడు బాగా వినండి, మళ్ళా చెప్తున్నాను. దేవుడు బైబిల్ ప్రకారం నీతిమంతులని ఎవరిని కొలుస్తాడు, నీతిమంతులుగా ఎవరిని ఎంచుతాడు, ఇటు పక్క నీతి అనే గుండు మట్టపు గుండు వేస్తే దాన్ని కరెక్ట్గా మనం తూకాలి అంటే మన జీవితంలో నీతిమంతుడుగా మనం మారాలి అన్నా, నీతిమంతుడిగా త్రాసులో దేవుడు మనల్ని ఎంచాలి అన్నా అసలు మన జీవితంలో దేవుడు ఏం చూడాలనుకుంటున్నాడు ఇది తెలియాలి మనకి. నీతి అన్న పదానికి అర్థం ఏంటో తెలియాలి. నీతిమంతుడు అని మన బైబిల్లో చదువుకుంటాం. ఎవరండి? హేబేలు నీతిమంతుడు అని మనం చదువుకుంటాం, హానోకు నీతిమంతుడు అని మనం చదువుకుంటున్నాం, అబ్రహాము నీతిమంతుడు అంటున్నాం, ఇస్సాకు నీతిమంతుడు అంటున్నాం, యాకోబు నీతిమంతుడు అంటున్నాం, పౌలు గారు నీతిమంతుడు అంటున్నాం. ఎవడు బైబిల్లో ఉన్న భక్తులందరినీ నీతిమంతుడు 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 అంటున్నప్పుడు అసలు నిజంగా వాళ్ళ జీవితంలో దేవుడు కనబడిన నీతి ఏంటి అంటే వాళ్ళ జీవితానికి దేవుడు మట్టపు గుండేస్తే, త్రాసేస్తే వాళ్ళ జీవితాలలో దేవుడికి తూకిన బరువు నీతి అసలు వాళ్ళ జీవితంలో ఏం కనపడింది? అసలు నీతి అంటే ఏంటి? లోకాన్ని అడిగామనుకోండి ఏవేవో అర్థాలు చెప్తుందండి. అందుకే లోకాన్ని ఎప్పుడూ తీసుకోకూడదు, దేవుడివే తీసుకోవాలి, దేవుడు చెప్పినవే తీసుకోవాలి. నీతి అన్న పదానికి అర్థం చెప్పాడండి బైబిల్లో దేవుడు. ఒకవేళ నేను చెప్తున్న నీతి గనక నీ జీవితంలో ఉంటే నువ్వు అప్పుడు నీతిమంతుడువు అన్నాడు. మట్టపు గుండేస్తే అప్పుడు నువ్వు తూకుతావు అన్నాడు. ఏంటయ్యా నీతి అంటే? ఒక బైబిల్లో ఆయన ఇస్తున్న అర్థం చూపిస్తాను చూడండి. ద్వితీయోపదేశకాండం, అందరు తీసుకోండి బైబిల్. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము చివరి మాట చూద్దాం, 25. ఏమండి అందరు తీసుకోండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము ఏమండి 25వ వచనం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును. ఎంత రాశాడు చూసారా? మళ్ళీ చదువుతాను చూడండి, బాగా వినాలి ఇది. మళ్ళీ చదువుతాను. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును. ఒక వ్యక్తి ఎప్పుడు నీతిమంతుడు అవుతాడట? దేవుడు మనకు ఆజ్ఞాపించిన సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడు, బ్రతికినప్పుడా, విన్నప్పుడా? మళ్ళీ అడుగుతున్నాను. దేవుడు ఆజ్ఞలు విన్నవాడు నీతిమంతుడా? దేవుడు ఏదైతే మనతో చెప్తున్నాడో అవి అనుసరించి బ్రతుకుతున్నవాడు నీతిమంతుడా? కోపపడుడి కానీ పాపం చేయొద్దు అన్నాడు. ఇది ఒక ఆజ్ఞనా? ఆజ్ఞ. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. దివారాత్రాలు బైబిల్ను ధ్యానించిన వాడు ధన్యుడు. మీరు కూడా ఏం చేయాలి? ధ్యానించండి. ఇవన్నీ ఆజ్ఞలేనండి మన జీవితానికి, ఆజ్ఞలే. వీటిల్లో ఎన్ని పాటిస్తున్నాం మనం? అదే ఆయన వేసే మట్టపుగుండు. బాగా వినంటే దొరికిపోతాం అందరం. ఆయన గుండు పట్టుకొని వచ్చి కొలిచేది ఏంటంటే, నేను చెప్పిన ప్రతి దాన్ని జరిగించేవాడు, నా మాటలను అనుసరించి బ్రతికేవాడు నాకు నీతిమంతుడైతే, నేను ఆ నీతి అన్న మట్టపు గుండు నీకు వేస్తే, నేను చెప్పిన మాటలు ఎంతవరకు పాటిస్తానవన్న గుండేస్తే మనలో ఎంతమంది జీవితాలు ఆయన ఎదుట నిలబడతాయి? అందుకే దేవుని త్రాసులో నీ బరువు ఎంత? ఎన్ని ఆజ్ఞలు పాటిస్తున్నావు? నీ జీవితం దేవుళ్ళో ఎంత దగ్గరగా ఉంది? అసలు ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆజ్ఞలు పాటించడం కాదండి, కనీసం ఆజ్ఞలు ఉన్న సంగతే ప్రజలకి తెలీదు. ఇంకెప్పుడు చదువుతారు, ఇంకెప్పుడు వింటారు, ఇంకెప్పుడు బైబిల్ నేర్చుకుంటారు, ఇంకెప్పుడు బైబిల్లో ఉన్న సంగతులు పాటిస్తారు, ఇంకెప్పుడు దేవుడికి ఇష్టలుగా మారతారు? మీరు ఇదంతా బాగా ఆలోచించండి లోతుగా. నేను గుండు పట్టుకొని వస్తాను, ఆ నీతి అన్న గుండె పట్టుకుని వస్తే నా ఆజ్ఞల ప్రకారం నువ్వు ఎంతలా బ్రతుకుతున్నావో తోస్తాను, అప్పుడు నీ జీవితం ఏంటని అడుగుతున్నాడు. జీవితం ఇచ్చాడండి దేవుడు. అనగానే ఎందుకు ఆయన గుండు పట్టుకొని వస్తాడు, ఎందుకంటే ఆయన కొలుస్తాడు అంటే, కొలిచే ఏకైక హక్కు, అధికారం కలిగిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసండి? దేవుడు. ఎందుకంటే తల్లి గర్భంలో నీకు దేహం కట్టింది ఆయన. ఈరోజు భూమి మీద ఉన్న ఈ 5 అడుగులు 6 అడుగుల రూపంతో నువ్వు జీవితం నీకు భూమి మీద దక్కిందంటే కారణం ఆయన.
నీకు తిండిస్తున్నది ఆయన, గాలిస్తున్నది ఆయన, నీకు సూర్యుని పంపిస్తున్నది ఆయన, నువ్వు ఉంటున్న ఈ నేలను ఎవడు పండిస్తున్నది ఆయన, ఈ నేలను త్రిప్పుతున్నది ఆయన, పంచభూతాలు నీకు అందడానికి అహోరాత్రులు కష్టపడుతున్నది ఆయన, ఈ సృష్టిని చేసి సృష్టిని నడిపిస్తున్న సృష్టికర్త. ఆ సృష్టిలో బ్రతుకుతున్న నువ్వు ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతున్నావు లేదో కొలవడా. నీ ఇష్టం, నీ జీవితం, నీ ఆలోచనల, నీ ప్రణాళికల, నీ ఉద్దేశాల, ఆయన ఆలోచనలకు, ఆయన ప్రణాళికలకు, ఆయన తలంపులకు నీ జీవితంలో ఏ ఇష్టం లేకుండా నీ ఇష్ట ప్రకారం నువ్వు బ్రతికేస్తానంటే మట్టపు గుండు పట్టుకుని రాడా. నా జీవితం అది, నా దేహం అది, తల్లి గర్భంలో కట్టుకున్న నా ఆలయం అది. ఏం చేస్తున్నారు ఆలయాన్ని? ఏం చేస్తున్నారు ఆ జీవితాన్ని? ఏం చేస్తారో నేను మీకు ఇచ్చిన యవ్వన కాలాన్ని? అడగడా దేవుడు? ఇవన్నీ లెక్కలు వేయడా దేవుడు? నా మట్టపు గుండు పట్టుకుని, నా ఆజ్ఞలను పట్టుకుని దగ్గరకు వస్తాను. ఎంతమంది తూగుతారు అందులో, ఆ త్రాసులో? రోమపత్రిక అబ్రహాం నీతిమంతుడు అన్నాం కదా. ఎందుకు నీతిమంతుడు? ఎందుకు తూకాడు అబ్రహాం గారు? ఎందుకు నచ్చాడు దేవుడికి అంటే ఓ మాట చూపిస్తాను. రోమపత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. రోమపత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. రోమపత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. అబ్రహాము దేవుణ్ణి ఏం చేశారట? నమ్మాడు. బాగా వినండి, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాం ఏం చేశాడు? దేవుణ్ణి నమ్మాడు. నా వైపు చూడండి. ఇప్పుడు మీరు దేవుణ్ణి నమ్మారా? ప్రశ్న అర్థం అవ్వలేదా? మళ్ళీ అడుగుతున్నాను, నా వైపు చూడండి అందరూ. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. మీరు దేవుణ్ణి నమ్మారా? నమ్మారా? నమ్మారు. వెరీ గుడ్. అబ్రహాము దేవుని నమ్మి, అబ్రహాముని దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు మీరు దేవుని నమ్మారు కదా, పక్కూరికి సువార్తకి వెళ్ళమంటాడు. వెళ్తారా? మీరు వెళ్తారా? నమ్మేమా? నమ్మినట్టుగా చర్మం కప్పుకొని అలాగేదో జీవితాన్ని ముక్కుతూ మూలుగుతూ దేవుళ్ళో లాగిస్తున్నామా? తేలిపోతామండి బైబిల్ ముందు. అబ్రహాము దేవుడిని నమ్మెను, దేవుడు ఏది చెప్తే అది చేస్తాడు, నమ్మాడు కనుక. ఎవడు ఇప్పుడు ప్రియురాలు, ప్రియుడు ఎవడు ముందు వీళ్ళు ప్రేమలో పడిపోతారు. ప్రేమలో పడిపోయిన తర్వాత ఏమంటదంటే నిన్ను నేను నమ్మేశాను అంటది. ఇప్పుడు నమ్మేసిన ప్రియుడు ఎక్కడికి రమ్మంటే అక్కడ చేపట్టుకుని ప్రియురాలు వెళ్ళిపోద్ది. ఎందుకు వెళ్ళిపోతుంది చెప్పండి? నమ్మింది కనుక. నమ్మిన కొంత కాలానికి తెలుస్తుంది, బాబో ఈడు బంగారం కాదు, ఈడు పెద్ద అనకొండ, ఈడు దొంగ అని. అప్పుడు అంటది మోసపోయాను. ఏమండి ప్రియుడిని నమ్మి ప్రియురాలు మోసపోయింది, ప్రియురాలు నమ్మి ప్రియుడు మోసపోయాడు, భర్తను నమ్మి భార్య మోసపోయింది, భార్య నమ్మి భర్త మోసపోయాడు, అధికారులు నమ్మి కింద ఉన్న వాళ్ళు మోసపోయారు. దేవుణ్ణి నమ్మి ఎవడైనా మోసపోయాడా చరిత్రలో? నేను దేవుణ్ణి నమ్మి మోసపోయానండి. ఒక్క స్టేట్మెంట్ ఉందండి బైబిల్లో, ఎక్కడైనా ఏ వ్యక్తి జీవితమైనా కనపడిందా? నేను దేవుణ్ణి నమ్మి మోసపోయానండి బాబు, ఈయన రమ్మన్నాడు అనవసరంగా, నా సొంత దేశాన్ని విడిచిపెట్టి వచ్చానండి, ఈయన మధ్యలో ఎటు కాకుండా నా బ్రతుకును వదిలేశాడండి అని అబ్రహాం ఎప్పుడైనా బాధపడ్డా? నో. విచిత్రం ఏంటంటేనండి, మీరు లోతుగా ధ్యానిస్తే బుర్ర పాడైపోద్దండి. అబ్రహాము దేవుడిని నమ్మాడు కనుక, దేవుడు మాట్లాడుకుని వచ్చేసాడు కనుక, జాగ్రత్తగా వినండి, అబ్రహాము కుటుంబంలో కూడా వచ్చి నేను వచ్చేస్తాడు మధ్యలోకి. ఎవరు ఒకనొక సందర్భంలో అబ్రహాం గారికి శారమ్మకి చిన్న గొడవ వచ్చింది, అందులో కూడా దేవుడు వచ్చేస్తాడు. ఎందుకు? అబ్రహాం ఎవరు నమ్మాడు? నన్ను నమ్మితే నిన్నెందుకు విడిచిపెడతాను కొడుక, మీ ఇద్దరి మధ్యలో గొడవ వచ్చినా నేను వచ్చేస్తాను, పంచాయతీ తీరుస్తాను, మీ ఇద్దరిని కలిపేస్తాను. శారమ్మని అబ్రహాంని కలిపాడు కదండి. ఇస్మాయిల్ విషయంలో పెద్ద గొడవ వచ్చేసింది. శారమ్మను ఆయన పంపుతావా లేదా అంటుంది, అబ్రహాం గారు ఏడుస్తున్నారు, గొడవ కుటుంబం నిండా. వచ్చాడు మధ్యలో, నాయనా ప్రస్తుతానికి శారమ్మ మాటే కరెక్ట్, నువ్వు శారాయి మాట విను, ఇంకా ఆర్గ్యుమెంట్లు వద్దు, కలిసిపోండి అన్నట్టు. కలిసిపోయారు. అంటే అర్థం ఏంటి? అబ్రహాము దేవుని నమ్మాడు గనక అబ్రహాము కుటుంబ బాధ్యతలన్నీ ఎవరు తీసుకున్నారు? దేవుడు. అబీమెలెకు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అబ్రహామును బట్టి ఆ రోజు వాడి కుటుంబంలో కానీ వాడి సామ్రాజ్యంలో ఉన్న గర్భాలన్నీ మూసేశాడు. టచ్ చేస్తే ఊరుకోడు. కారణం ఏంటి? ఎవరు నమ్మాడు? దేవుడు నమ్మాడు. నిజంగా మనం అలా నమ్మేమండి దేవుడిని. నన్ను కాపాడుతాడు, నన్ను పెంచుతాడు, నన్ను పోషిస్తాడు, నేను దేవుడి కోసం బ్రతికితే నన్ను నిలబెడతాడు, నాకు సర్వస్వం దేవుడైపోతే నా వెనక దేవుడు వస్తాడు. ఏమని ఇవన్నీ నమ్మేమంటే దేవుడు బైబిల్లో చెప్తున్న మాటలు రోజు చదువుతాము, వింటాము ప్రసంగాల రూపంలో. అవి ఎంతవరకు మన హృదయానికి పట్టేసి నేను ఈ వాక్యాన్ని పాటిస్తానండి,
ఎవరండి ఇలాగా? ఎవరున్నారు ఈరోజు ఇలాగా? దేవుడికి అదే కనపడటం లేదు. ఆ త్రాసు పట్టుకుని తిరుగుతున్నాడు. ఇదిగో నీతి, నా మాటలు నేను ఒక పక్కేస్తాను. ఆ మాటలు ఎవడి జీవితంలో పండుతున్నాయో, ఎవడి జీవితంలో జరుగుతున్నాయో ఈ త్రాసులో నేను ప్రతి ఒక్కరిని తూచేస్తాను. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నా మాట ప్రతిదీ నమ్మాడు గనక నీతిమంతుడు. నా కోసం ఎన్నో త్యాగాలు చేశాడు గనక నీతిమంతుడు. నా కోసం చివరికి కొడుకునిమ్మంటే కొడుకుని ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు గనక నీతిమంతుడు. అబ్రాహాము దేవుడిని నమ్మాను అంటే ఆయన చెప్పే ప్రతి మాట నమ్ముతాడు. నేను చాలాసార్లు చెప్తానండి, ఈరోజు మనం అందరం దేవుడిని నమ్మాం, ఆయన చెప్పే ప్రతి మాట మనం నమ్ముతామా? నమ్మం. కొన్ని నమ్ముతాం, మన హృదయానికి నచ్చినవి, మన హృదయానికి ఏమంటే సరిపోతున్నవి, మనకి పర్లేదులే, మనం చేస్తున్న తప్పులకి సపోర్ట్ చేస్తున్నవన్నీ నమ్ముతాం. ఒక ఆయన ప్రసంగికుడు వచ్చాడండి మధ్యకాలంలో. ప్రసంగాలు ఏం చేస్తున్నాడంటే, తెలుసో తెలియకో రెండో పెళ్లి చేసుకున్నాడు. పబ్లిక్ అయిపోయింది. అది పబ్లిక్ అయిపోయిన తర్వాత ప్రసంగాలు ఏం స్టార్ట్ చేశాడంటే, మరి గయ్యాలతో ఎలా కాపురం చేస్తాం, గయ్యాలతో కాపురం చేయలేమని దేవుడే రాశాడు బైబిల్లో, అందుకే రెండో పెళ్లి చేసుకున్నాడు అంటున్నాడు. ఎలాగుంది ఇది? అంటే ఇతను చేసుకున్న తప్పును సమర్థించుకోవడానికి ఎందులోకి దిగెత్తున్నాడు ఇప్పుడు? గయ్యాలతో నువ్వు ఉండటం కంటే మిద్ది మీద మామూలుగా ఉండిపోమని చెప్పాడు కదా, అంటే గయ్యాలతో కాపురం చేయలేమన్నారు కదా, అంటే మొదటి భార్యని ఇప్పుడు ఏం చేశాడు ఈయన? ఆవిడ గయ్యాలండి, అందుకే ఇచ్చాను విడాకులు. సరే అలాగుందో. యేసుప్రభువు అంటాడు, దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. ఒకసారి పెళ్ళి అయిందంటే ఆవిడే నీకు జీవితం అన్నాడు. లేదండి ఇప్పుడు గయ్యాలని సామెతల గ్రంథం ఎత్తుకుంటున్నాడు ఈయన. సరే మనుషులు ఎలాగున్నారు అంటే, ఈడు మనసుకి నచ్చిన వాటిని అన్ని చేస్తాడు, దానికి సపోర్ట్ చేసే వచనాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతుక్కుంటాడు. వడ్డీ వ్యాపారం అంటే బాగా ఇష్టం, దాని మీద ఒక ప్రసంగం చేశాడు. ఏమన్నాడంటే, వడ్డీ వ్యాపారం మన సహోదరులకు ఇవ్వకూడదండి, అన్ని జనులకు ఇవ్వచ్చు అంటున్నాడు. ఎలాగొంచండి ఇది అంటే, వడ్డీ వ్యాపారం అంటే బాగా పిచ్చి అతనికి, దాని మీద అతని జీవితం. కాబట్టి వడ్డీ వ్యాపారం చేయొచ్చు అని బైబిల్లో ఉంది, సహోదరులకి ఇవ్వకూడదు, బయట అనుజనులకి ఇవ్వచ్చు అన్నాడు. ఇది ఎలాగుందంటే, సహోదరులతో వ్యభిచారం చేయకూడదు, బయట అనుజనులతో వ్యభిచారం చేయొచ్చు అన్నట్టు ఉంది. ఎంత నిస్సిగ్గుగా పచ్చిగా బైబిల్ను తప్పుతో పట్టిస్తున్నారండి. కనుక దేవుని పిల్లలారా, దేవుడు మనకి నచ్చినా నచ్చకపోయినా బైబిల్లో రాసిన ప్రతి మాటతో నిన్ను తోస్తాడు. నీ హృదయానికి అదే కొలమానం. నీకు నచ్చలేదు కదా, నువ్వు పాటించలేదు అంటే మాత్రం దేవుడు ఒప్పుకోవడం. నీ ఇష్టంతో నీ మనసుతో నాకేం పని, నేను చెప్తే నువ్వు చెయ్యాలంతే. ఏమండి, దేవుడు అనేసరికి లార్డ్, జడ్జి గారి ముందు నుంచి ఉంటాం, దోషి జడ్జి గారి ముందు నుంచి ఉన్నప్పుడు ఎలాగంటాడు చెప్పండి? ఎస్ మై లార్డ్, లాయరు లార్డే అనాలి. ఏమంటే ఇక్కడ కూర్చున్న ఈ ఖైదీ ఎలా చేతులు కట్టుకొని ఇప్పుడు మరి లోపల వేసేస్తాడా, బయట వేసేస్తాడా, 6 ఏళ్ళు వేసేస్తాడా, 10 ఏళ్ళు వేసేస్తాడా, బక్క చిక్కిపోయి ఇలాగా ఇంకా నేను ఏమంటే ఏమి తెలియని అమాయకుడు అన్నట్టు నుంచి ఉంటాడు. ఎవరి దగ్గర? జడ్జి గారి దగ్గర. అలా నుంచున్నప్పుడు దేవుడి దగ్గర ఎస్ మై లార్డ్, నేను కొన్ని నా జీవితంలో మీకు భిన్నంగా ఉన్నాను, కొన్ని వాక్యాలు పాటించలేకపోతున్నాను, నాకు గుండె ఇస్తే నా జీవితం తేలిపోద్ది, నాకు భయం వేస్తుంది, తప్పులు వాటిని అధిగమించడానికి నాకు శక్తినివ్వండి, మీ వాక్యాన్ని పాటించడానికి, మీ మట్టపు గుండు ముందు నిలబడడానికి, మీ త్రసులో బరువు తూకటానికి నన్ను నిలబెట్టండి అనవలసిన వాడు ఏమండి తప్పులు చేస్తున్న తప్పులకు బైబిల్లో ఏమున్నాయో చూసుకుంటున్నాడు. తాను చేస్తున్న తప్పులకు ఆ తప్పులు చేసిన మనుషులు ఎవరైనా ఉన్నారేమో ఎత్తుక్కుని ఆడు చేయలేదా, ఈడు చేయలేదా. పాస్ అయిపోయిన పిల్లలు చూడండి, క్షమించండి, ఫెయిల్ అయిపోయిన పిల్లలు అమ్మ నాన్నలు కొడుతుంటే ఈడేమంటాడు, నేనేంటి ఫెయిల్ అయిపోతా, రమేష్ గారు కూడా ఫెయిల్ అయిపోయాడు అంటాడు. తెలుసు కదా మీకు. అంటే అర్థం ఏంటి? నేను పోయింది నన్ను కొట్టకండి, ఆడు కూడా పోయాడు అంటే అర్థం ఏంటి? మరి పాస్ అయిపోయిన వాళ్ళు 100 మంది ఉన్నారా, అయ్యో వాళ్ళ పేరు ఎత్తకండి, ఈడు మా గురువు, ఇప్పుడు ఏదో నేను ఫెయిల్ అయిపోయాను కదా. అలా మారిందండి ఈ సమాజం. వద్దండి, వాక్యం ముందు నా జీవితం నిలబడుతుందా లేదా? ఖచ్చితంగానండి. మనుషుల కొలమానాలు వద్దండి, మనుషుల మెప్పొద్దండి. బైబిల్ చదవండి, బైబిల్ ముందు మీ జీవితం, బైబిల్లో ఉన్న దేవుడి వచనాల ముందు మీ జీవితం నిలబడుతుందా లేదా? కొలమానం దేవుడి వాక్యమే. నీతి అనే మట్టపు గుండుతో మనల్ని కొలిస్తే అటుపక్క మన బరువు ఎంత? ఏమంటే యోబు గారు ఏమంటున్నాడు తెలుసా? నన్ను దేవుడు కొలిస్తే నేను తూకేస్తానండి అన్నాడు. నిజంగా నేను ఆశ్చర్యపోయానండి ఆయన ధైర్యం చూసి. ఒకవేళ దేవుడు నన్ను త్రాసులో కొలవడానికి వచ్చాడు అనుకోండి, నేను ఆల్రెడీ చాలా బరువుగా ఉన్నానండి భక్తిలో, నేను తూకేస్తాను, నా జీవితానికి ఏమి డోకా లేదన్నాడు. యోబు గ్రంథం చూసుకుందాం. యోబు గ్రంథం 31వ అధ్యాయము 7వ వచనం చూడండి.
యోబు గ్రంథం 31వ అధ్యాయము 7వ వచనం చూడండి. యోబు గ్రంథం 31:7, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును కదా. చూసారండి, ఈయన ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వినండి, ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. న్యాయమైన త్రాసులు ఆయన నన్ను తూచునుగాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి నడిచిన ఎడల, మాలిన్యం ఏమైనను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక. అంటే అర్థం ఏంటి? ఒకవేళ ఆయన మట్టపు గుండు పట్టుకుని వచ్చి నన్ను త్రాసులు ఆయన నన్ను నిలబెడితే, నన్ను తూస్తే, ఈ మాట చూడండి ఎంత బాగుందో, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనసు నా కన్నులను అనుసరించి నడిచిన ఎడల, మాలిన్యం ఏమైనను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించును గాక. నా పని అయిపోద్ది గాక. దేవుడు నన్ను చూస్తే నేను అలా నా కన్నులను అనుసరించి బ్రతకలేదు, దేవుడు వాక్యాన్ని అనుసరించి బ్రతికాను. అది నా జీవితం, అది నా బరువు దేవుడి త్రాసులో. చాలా ఆశ్చర్యం కదండి, వండర్ కదండి. ఈరోజు మనుషులు కళ్ళకి ఏది కనపడితే దాని వెనకాల వెళ్ళిపోతున్నారు, కళ్ళకి ఏది నచ్చితే అది చేస్తున్నారు, కళ్ళు ఆకర్షించే ప్రతి పాపానికి లోన్లు అయిపోతున్నారు. యోబు అలాంటోడు కాదట. నా కళ్ళును అనుసరించి నడవలేదు, నా కళ్ళు పాపం వైపు అనుసరిస్తున్నా, కళ్ళకు నిబంధన చేసుకుని పరలోకంలో నా కన్న తండ్రి వాక్యాన్ని కళ్ళ ముందు పెట్టుకుని, నా జీవితంలో నేను ఏనాడు తప్పు చేయలేదు. నా చేతులతో కానీ, నా కళ్ళతో కానీ, ఏమంటే నా శరీరంలో నా ఏ అవయవంతో నాకు పాపము జరగలేదు. దేవుడు నన్ను తూచునుగాక. ఆ పదం, ఫస్ట్ పదమే ఏమని అన్నాడు ఆయన 7వ వచనంలో, న్యాయమైన ఆయన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. అంటే అర్థం ఏంటి? తూచునుగాక అంటే అర్థం ఏంటి? తూయినవ్వండి, దేవుడు తూయినవ్వండి, నేను తూగిపోతాను. స్కూల్లో ఏమన్నా ఏ కుర్రోడైనా మాస్టర్ నన్ను లేచి పాఠం అడుగునుగాక అంటాడా? ఎక్కడ అడుగుతాడో చివరి బెంచ్లో నక్కేస్తూ ఉంటాడు వీడు. కానీ దేవుడు అంటున్నాడు, న్యాయమైన త్రాసులో, యోబు గారు, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నాలో ఏమున్నాయి లోపాలు? ఏమండి, మీకు ఇక్కడ అర్థమవుతుందో లేదో, ఆయన జీవితంలో ఆయన భక్తిస్తున్న బరువది. ఆయన భక్తికి ఆయన జీవితం అంత బరువు ఎక్కిపోయింది దేవుని ఎదుట. తూయినవ్వండి, నా కళ్ళు పాపం చేశాయా, నా చేతులు పాపం చేశాయా, నా నోటితో పాపం జరిగిందా, నేను ఏ పాపం చేశాను? సర్వ శరీరానికి కళ్ళం వేసి, వాక్యం అనే కళ్ళం వేసి బంధించుకొని దేవుడు ఏది చేయమంటే అది చేశాను తప్ప, ఆయన వాక్యాన్ని పాటించాను తప్ప, నా స్వయిష్టాలకు నా జీవితంలో చోటు లేదు. నన్ను తూచునుగాక దేవుడు, నేను తూగిపోతాను నా బరువంతా. నిజంగా ఇప్పుడు మీరు మిమ్మల్ని జాగ్రత్తగా వినంటే, నా వైపు చూడండి అందరూ. దేవుడు ఇప్పుడు తక్కడట్టుకుని వస్తాను అంటే, మీలో ఎవరైనా దేవుడు నన్ను తూచునుగాక అనండి, అంటవా? తూచునుగాక దేంతో తూయాలంటే, రాళ్ళు లేని తక్కడలో తూచునుగాక అంటాం మనం. రాడేస్తే అవతల మన బరువు సరిపోదు, మన భక్తి సరిపోదు, మన జీవితం సరిపోదు. చివరకు కొన్ని చెప్పి ముగిస్తాను. ఇక చివరి మాటలు దేవుడు తోస్తాడు కదండి. తూచినప్పుడు మన నీతి, మన న్యాయం, మన యథార్థత, దేవుడి మాటలకు నువ్వు ఇస్తున్న విలువ, దేవుడు మాటల ప్రకారం నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు, జీవన విధానం కొలిచేస్తాడు. ఆయన అన్నీ కొలుస్తాడు. నీ మాటలు కొలుస్తాడు, నీ చూపులు కొలుస్తాడు, నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు కొలుస్తాడు. నువ్వు కాలాన్ని దేవుడికి ఎంత ఇస్తున్నావు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ సుఖాల కోసం, నీ సంతోషాల కోసం నీ కాలాన్ని నువ్వు ఎంత ఖర్చు పెట్టేస్తున్నావు, ప్రతిదీ కౌంటే. ఎందుకంటే ఈ జీవితాన్ని ఇచ్చేటప్పుడే దినాలతో సహా లెక్క పెట్టుకుని ఇచ్చిన ఆయుష్కాలం ఇది. ఆయన పని జరిగించే ఆయుష్కాలం ఇది, ఆయనకు మహిమ తెచ్చే ఆయుష్కాలం ఇది, ఆయన్ని కీర్తించే ఆయుష్కాలం ఇది, ఆయనకి ఏదైనా తెచ్చే ఘనత తెచ్చే ఆయుష్కాలం ఇది. నువ్వు మొత్తాన్ని నీ కోసమే వాడేసుకుంటే, నీ ఉద్యోగం అని, నీ చదువులని, నీ వ్యాపారం అని, నీ చింతని, నీ ఇష్టాలని సమస్తం నీకే ఖర్చు పెట్టేస్తుంటే, కాలాన్ని ఇచ్చిన తండ్రి ఆ కాలాన్ని నీ కొరకు రావడానికి, ఈ సృష్టిని నడిపించడానికే కష్టపడుతున్న కన్న తండ్రి ఆ కాలాన్ని నీ కోసం వాడుతున్నప్పుడు కొలమానం వేయడా? ఏది నీ కాలం? నా దగ్గర ఎంత ఖర్చు పెట్టావు? నీ కొరకు ఖర్చు పెట్టుకున్నది ఎంత? నా కొరకు ఖర్చు పెట్టుకున్నది ఎంత? నీ కొరకు వాడింది ఎంత? నా కొరకు వాడింది ఎంత? జీవితంలో నీ కోసం బ్రతికింది ఎంత? నువ్వు నా కోసం బ్రతికింది ఎంత? నా సన్నిధిలో నువ్వు ఉన్న కాలం ఎంత? నా పనిలో నువ్వు ఉన్న కాలం ఎంత? నీ పనిలోను నీ స్వయిష్టాల కోసం నువ్వు ఉన్న కాలం ఎంత? ప్రతిదీ కౌంట్ వేస్తాడండి దేవుడు, కౌంట్ వేసేస్తాడు. తూస్తాడంటే తూచాడండి, ఒకడిని తూచాడు. రాజులు పరిపాలిస్తున్న కాలం అది, చక్రవర్తులు పరిపాలిస్తున్న కాలం అది. మొదటి చక్రవర్తి ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి మహాసామ్రాజ్యం అండి బబులోను మహాసామ్రాజ్యం. దాని అధినేత
నెబుకద్నెజరు. వాడిని నిలబెట్టింది దేవుడే. ప్రపంచం మీద ఆధిపత్యం ఇచ్చి వాడి అధికారం ఇచ్చి ఒకప్పుడు నిలబెట్టింది దేవుడే. ఏమండి, ఇది చరిత్ర, హిస్టరీ చెప్తున్నాను నేను. వాడికి ఏమండి కళ్ళు మదమెక్కిపోయాయి. దేవుడిచ్చిన అధికారం, దేవుడిచ్చిన ఏమండి చక్కటి ఆయుష్కాలం ఇవన్నీ మర్చిపోయి దేవుడికి భిన్నంగా బ్రతికాడు. ఏమండి, ప్రపంచ చక్రవర్తి అవ్వచ్చు గాక, వాడి జీవితం చివరికి ఏమైపోయిందో తెలుసండి, అడవుల్లోకి వెళ్ళి గడ్డి తిని చచ్చిపోయాడు వాడు. ఆ తర్వాత వాడు కొడుకు బెల్షస్సరు సెకండ్, వాడి తర్వాత ఏమన్నా ఆ సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. వీడు చేసిన మహాఘోరం అండి దేవుడికి కోపాన్ని తప్పించింది చరిత్రలో. ఇది మీరు పాఠ్య పుస్తకాల్లో చదువుకుంటూ ఉంటుంది. ఎందుకంటే బైబిల్ కథల పుస్తకం కాదు. ఏమన్నా అనగనగనగా ఒక రాజు ఉన్నాడంటే చెప్పే పుస్తకం కాదు. నెబుకద్నెజరు అని చెప్పింది బైబిల్ అంటే చరిత్రలో నెబుకద్నెజరు ఉంటాడు. బెల్షస్సరు అని చెప్పిందంటే చరిత్రలో బెల్షస్సరు ఉంటాడు. సీజర్ అని చెప్పిందంటే చరిత్రలో సీజర్ అంటే. ఎందుకంటే బైబిల్లో ఉన్నది చరిత్రలో ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ చరిత్ర చెప్పే పుస్తకం కదా బైబిల్. ఈ బెల్షస్సర్ కాలానికి వచ్చేసరికి ఏం జరిగింది అంటే, అంతకుముందు వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు యూదుల్ని ఇశ్రాయేలుని చెరపెట్టినప్పుడు యెరూషలేము మందిరం పాడు చేశాడు. మందిరం పాడు చేసేసి, మందిరం పాడు చేయటమే కాకుండా సొలొమోను కట్టించిన మందిరం కదండి, అందులో మంచి మంచి బంగారపు వస్తువులు, మంచి మంచి వస్తువులు ఉంటే అవన్నీ అక్కడి నుంచి దొంగతనంగా ఆ మందిరపు ఆవరణంలో వాడబడుతున్న వస్తువులన్నీ, మందిరపు సేవలో వాడబడుతున్న వస్తువులన్నీ కూడా నెబుకద్నెజరు పట్టుకుని వచ్చేసాడు వీళ్ళ రాజ్యానికి. వాడు చచ్చిపోయాడు. తర్వాత బెల్షస్సర్ కొడుకు రాజు అయ్యాడు. ఆ రాజు అయిన తర్వాత వీడు ఒక రోజు అండి, వీడికి ఒక ఆలోచన పుట్టింది. ఒక 1000 మందికి విందు చేస్తున్నాడు. రాజుని అయ్యాను కదా, మరి నా ప్రతాపం చూపించుకోవాలి కదా అని. మరి రాజు అనేసరికి మరి మా బెల్షస్సరు ఏంటో, అతని ఆతిథ్యం ఏంటో, అతని గొప్పతనం ఏంటో తెలుసుకోవాలని ఒక 1000 మందికి ఆతిథ్యం ఇస్తున్నాడు. శుభ్రంగా పార్టీ స్టార్ట్ అయింది. పార్టీ స్టార్ట్ అయిన మందు తాగుడు మొదలుపెట్టారు. మొదలుపెడుతూ వీడికి ఒక పిచ్చి ఆలోచన వచ్చిందండి. ఏంటి ఆలోచన అంటే, ఒకప్పుడు మా నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఆ యెరూషలేము మందిరంలో వాడబడిన వస్తువులన్నీ కూడా ఇక్కడికి తెచ్చాడు కదా, దేవుని సేవలో, జాగ్రత్తగా వినండి, దేవుడి మందిరపు సేవలో వాడబడిన వస్తువులలో కొన్నిటిని తెప్పించుకుని అందులో మందు పోసుకుని ద్రాక్షరసం పోసుకుని తాగాడండి. చూశాడు దేవుడు, ఏమి లేదు, ఒట్టి చెయ్యటి వచ్చి గోడ మీద రాసేస్తుంది. మనిషి లేడు, చెయ్యి రాసేస్తుంది గోడ మీద. ఈడు మొత్తం దిగిపోయిందంటే, చెయ్యి వచ్చి రాస్తుంది అనుకోండి ఈ రేకుల మీద, మీకు ఎలా ఉంటుంది ఇప్పుడు? ఒట్టి ఓకే చెయ్యి వచ్చి రాస్తుంది అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? ఓ భారీ ఎత్తున పార్టీ జరుగుతుంటే, ఓ మందు తాగి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్న టైంలో ఏమంటే ఏమి లేదు, బాడీ ఏమి లేదు, ఒక్క చెయ్యి వచ్చి అలా రాసేస్తుంది. వీడి దెబ్బకు మత్తు దిగిపోయింది, కంగారు. పోనీ అక్కడ రాయబడింది ఏంటో చదువుతామంటే ఆ భాష వీడికి అర్థం అవ్వట్లేదు. నా పని అయిపోయింది, మొత్తం మీద ఏదో కీడు వచ్చింది అనుకున్నాడు. రప్పించాడు. ఎవరు రావాలి? దానియేలు రావాలి. వచ్చాడు. ఏటి బాబు ఇది రాత ఏంటి? నేను మంత అవుతున్నాను, ఏదో రాత వచ్చింది, నువ్వు భావాలు చెప్తావట కదా, దేవుడు చెప్పినవన్నీ చెప్పేస్తావట కదా, ఇది ఏంటి అంటే ఆయన వచ్చి ఏమన్నాడు తెలుసండి? చూడండి, ఇప్పుడు భలే ఉంటుందండి సందర్భం. దానియేలు గ్రంథం మీరు చూడండి, 5వ అధ్యాయము 24 చదువుదాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 24 చూడండి. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచెయ్యి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనమేనా? ఏమంటే అరచెయ్యి వచ్చి రాసేసిందట. ఏం రాసింది ఎంతకి? వ్రాసిన శాసనమేదనగా మెనే టెకెల్ ఉపార్సీన్. ఈ వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూచి దానిని ముగించెను. ఇది చూడండి, దేవుడు ఏం చేశాడట? నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూచి నీ ప్రభుత్వాన్ని ముగించాడు. ఇప్పుడు దేవుడు ప్రభుత్వం లెక్కలు వేస్తాడా, మనిషి లెక్కలు కూడా వేస్తాడా? దేవుడు లెక్కలు వేస్తాడా? ఎవరైనా చెప్పారండి? పెద్ద లెక్కల మాస్టారు దేవుడే. నీ ఆయుష్కాలం లెక్క పెట్టించింది ఎవరు చెప్పండి? మొదట తల్లి గర్భంలో ఉన్నప్పుడు అసలు లెక్కల మాస్టర్ ఎవరు? దేవుడు. నీ ఆయుష్కాలం లెక్క పెట్టింది దేవుడు. నీకు ఎన్ని ఎముకలు ఉండాలో ఎముకలు లెక్క పెట్టింది ఎవరు చెప్పండి? దేవుడు. కళ్ళు ఎన్ని ఉండాలో లెక్క పెట్టింది ఎవరు? దేవుడు. అసలు లెక్కల మాస్టర్ ఎవరు చెప్పండి? దేవుడు. అవయవాలకు అన్నిటినీ లెక్కలు పెట్టించిన దేవుడు, ఆయుష్కాలం లెక్క పెట్టించిన దేవుడు, ఎవడు నీకు ఇవ్వడానికి అవసరమైనవన్నీ లెక్క పెట్టుకున్న దేవుడు, నువ్వు భూమి మీద ఏం చేస్తున్నా కూడా లెక్క పెడతాడు. నీ మాటలు లెక్క, నీ ప్రయాణాలు లెక్క, నీ చేతులతో నువ్వు చేస్తున్న పనులు లెక్క, అన్ని లెక్కలు వేస్తాడు. ఇదిగో వీడు ప్రభుత్వం విషయంలో లెక్క చూశాడట. లెక్క చూచి ఆ ప్రభుత్వాన్ని ఏం చేశాడట?
ముగింపు. ఏం జరిగింది చూడండి, ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. ఇది అండర్లైన్ చేసుకోండి, ఇది మన పాఠం. ఇప్పుడు ఈ బెల్షస్సర్ గారిని ఎక్కడ పెట్టాడట? తక్కువలో పెట్టాడట. తక్కువలో పెట్టి ఇలా పైకి లేపేసరికి వీడికి బరువు ఏముందట? తక్కువ ఉందనేసరికి పౌష్టికాహారం తక్కువ తిన్నాడు అనుకుంటున్నారా? వెయిట్ లాస్ అనుకుంటున్నారా? బరువు తక్కువగా కనబడిందంటే వాడి జీవితంలో ఏమి లేదు. దేవుడంటే భయం లేదు, దేవుడు ఉపకరణాలన్న భయం లేదు, దేవుడు మాటలన్న భక్తి లేదు. ఇదిగో ఇలాంటి పాపపు కార్యక్రమాలు చేస్తే దేవుడు నన్ను చంపేస్తాడేమోనన్న ఆలోచన లేదు. దేవుడు ఆలోచనలు కంప్లీట్గా వాడి జీవితంలో కనపడలేదు. ఒరే నీ బరువు చాలా తక్కువ ఉంది, ఇటు పక్క నీతి అన్న రాళ్ళు పెట్టాను, అసలు నీ జీవితం తూకలేదు. అక్కడ యోబును పెట్టాడు. యోబు ఎలా కనబడుతున్నాడు? నీతిమంతుడిగా, తప్పు చేయని వాడిగా, పాపం చేయని వాడిగా, యథార్థవంతుడిగా, దేవుడికి భయపడేవాడిగా యోబు కనపడ్డాడు. యోబు బరువుగా ఉన్నాడు. ఎవడు వీడిని బెల్షస్సర్ కనిపెట్టేసరికి వీడు ఎలా ఉన్నాడట? త్రాసులో నీ బరువు చాలా తక్కువగా ఉంది. మన టైటిల్ ఏంటి చెప్పండి ఇప్పుడు? దేవుని త్రాసులో యోబు బరువు ఎంత కాదు, నీ బరువు ఎంత. తిరిగి ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? రాత్రి ఏమంటే కాటా పట్టుకుని మన దగ్గరికి వస్తే, తక్కిడి పట్టుకుని మన దగ్గరికి వస్తే తప్పమని లేచిపోదు మంది. ఎందుకంటే ఇక్కడ బెల్షస్సర్ లేచిపోయాడు. ఇప్పుడు చూడండి, కిందకి చూడండి. ఒరి నిన్ను త్రాసులో తోచగా నువ్వు బరువు తక్కువగా కనబడితివి. పెరేననగా నీ రాజ్యమును నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారదీకులకును ఇవ్వబడును. కింద చదువుదాం 30. ఆ రాత్రి అందే కల్దీయుల రాజగు బెల్షస్సరు హతుడాయను. కత్తి ఏమండి, ఆ తక్కిడి పట్టుకుని తూచిన రోజే, ఆ రోజు రాత్రే వాడు ఏమైపోయాడట? హతం, చచ్చిపోయాడు. బరువు లేకపోతే చచ్చిపోయాడు. భక్తి కనబడలేదు. దేవుడు మాటలకు, ఆలోచనలకు, ఏమంటే దేవుడు ఆలోచనలకు అసలు వాడి జీవితంలో అసలు ఎక్కడ స్థానం కనబడలేదు. ఎందుకురా నువ్వు బ్రతుకుండి? ఎందుకు నువ్వు బ్రతుకుండి? మనల్ని అడగడా? మనల్ని తోచడా? మన భక్తిని ఆలోచించడా? మన దేవుడు మాటలకి ఇస్తాను విలువేంటో ఆలోచించడా? బాగా ఆలోచించుకోండి. నేను పదే ఒక మాట నా ప్రసంగాల్లో వాడుతున్నాను, మరలా రిపీట్ చేస్తున్నాను. ఏమంటే ఒకప్పుడు ఉన్న భక్తి ఇప్పుడు నీలో ఉందా? ఒకప్పుడు ఉన్న భయం నీలో ఉందా? ఒకప్పుడు సేవ అంటే, ఒకప్పుడు ప్రసంగాలంటే, ఒకప్పుడు బైబిల్ అంటే, ఏమంటే బాప్తిసం తీసుకున్న తొలినాళ్ళలో ఏదైతే భక్తి ఉందో ఇప్పుడు అది నీలో ఉందంటే లేదు, మొత్తం సన్నగిల్లింది. కారణాలు ఏమైనా కావచ్చు, నీ పర్సనల్ కారణాలు చెప్తావు, నీ ఉద్యోగాలు చెప్తావు, నీ ఆరోగ్యాలు చెప్తావు. దేవుడు ఇవేవి కన్సిడర్ చెయ్యడు. నీకు ఇచ్చిన స్థితిని బట్టి నువ్వు బరువు తూకాలంతే. దేవుడిలో బెల్షస్సర్ తూకలేదు, యోబు తూకాడు. ఏమంటే చాలామందికి ఇలా కొలమానం వేశాడండి, అందరూ తూకేశారండి నీతిమంతులు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? బాగా ఆలోచించుకోండి. మనం ఎక్కడున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం? యోబు గ్రంథం 6వ అధ్యాయం చూడండి. ఆయన బరువు గురించి ఒక మాట చూపించి ముగించేస్తాను. యోబు గ్రంథం 6వ అధ్యాయం మొదటి రోజున ఇప్పుడు చూడండి. యోబు గ్రంథం 6వ అధ్యాయము ఏమండి మొదటి వచనం. దానికి యోబు ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చాను, నా దుఃఖము చక్కగా తోచబడును గాక, దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. అలాగున చేసిన ఎడల నా విపత్తు సముద్రపు ఇసుక కన్నా బరువుగా కనబడును. చూసారా, నన్ను తూచునుగాక, నాకు వచ్చిన విపత్తును త్రాసులో పెట్టునుగాక. ఎందుకంటే నాకు వచ్చిన విపత్తును బట్టి నేను దేవుని ఎప్పుడు నిందించలేదే. నాకు వచ్చి ఏమన్నా నేను ఇప్పుడు అడుగుతాను, నేను ఇందాక మాట చెప్పాను కదా, రాను భక్తి ఎందుకు సన్నగిలుతుందంటే నువ్వేవో కారణాలు చెప్తున్నావు కదా. ఇప్పుడు యోబుని ఎందుకు పట్టుకొచ్చానంటే, యోబుకు వచ్చిన విపత్తు ముందు, యోబుకు వచ్చిన కష్టం ముందు, ఈరోజు నీ కష్టం పెద్దదా? నీ శ్రమ పెద్దదా? నువ్వు అంటాను ఏవో కారణాలు పెద్దవా? ఇదిగో ఇలాంటి పెద్ద విపత్తులు కూడా దేవుడు నన్ను త్రాసులో పెడితే నా బరువు చాలా చక్కగా ఉంది. ఎందుకంటే సొంత భార్య వచ్చి అంటుంది, ఎందుకయ్యా బ్రతుకు, ఎందుకయ్యా పని, ఎందుకయ్యా యథార్థత, ఎందుకయ్యా నీతి, ఒక్కసారి దేవుడు తిట్టి చచ్చిపో అని నా సొంత భార్య వచ్చి అంటుందా? నేను భక్తిలో కదలలేదు, అది నా బరువు. వీళ్ళు కదిపేశారు ఎవరైనా? స్నేహితులు కదిపారా? బంధువులు కదిపారా? ఉద్యోగం కదిపిందా? సమస్యలు కదిపాయా? నీ జీవితాన్ని ఎవరైనా కదిపేశారా? నీ జీవితాన్ని ఎవరైనా కదిపేశారా? యోబు కదలలేదు, త్రాసులో బలంగా బరువుగా కనపడుతున్నాడు. నిజంగా యోబు జీవితం అనేసరికి మీకు తెలియదు కాదు, నోటి మాటతోనైనా కూడా పాపం చేయని మహనీయుడు కదండి. అలాంటి భక్తి, అలాంటి బరువు దేవుడికి మన జీవితంలో కనబడుతుందా?
సర్వేశ్వరుడండి, సర్వాంతర్యామి, సృష్టికర్త. ఖచ్చితంగా జీవితాన్ని బట్టి లెక్కలు అడిగి ఖచ్చితంగా మనందరి జీవితాల్లో కూడా త్రాసులో పెట్టి తూచినప్పుడు అసలు మనం ఏంటి, మన జీవితం ఏంటి, మన బ్రతికేంటి. ఒక తప్పు చేశారండి, అదొకటి చెప్పి ముగిస్తాను. ఎందుకు దేవుడు కోరుకున్నట్టుగా మన జీవితాలు సాగటం లేదు, ఎందుకు దేవుడు కోరుకున్నట్టుగా మనం బ్రతకలేకపోతున్నాం అంటే చాలామంది ఈ పొరపాటు, ఈ ఒక్క తప్పు బాగా మీరు గమనించుకోండి, మీరు బాగా అర్థం చేసుకోండి అని చెప్పి చివరి ఆలోచన, చివరి వచనం మీరు చాలా బాగా ఆలోచించుకోండి. బాప్తిసం తీసుకోక మునుపు జీవితం ఎలాగుందో బాప్తిసం తీసుకున్న తర్వాత జీవితం కూడా అలాగే ఉండిపోవడానికి ప్రధానంగా మనం చేసిన ఒక తప్పు అండి, ఒక నేరం మీతో చెప్తాను. ఇప్పుడు బాప్తిస్మానికి ముందు ఎలాంటి మాటలో, బాప్తిస్మానికి ముందు ఎలాంటి కార్యక్రమాలు, బాప్తిస్మానికి ముందు ఎలాంటి జీవన విధానమో బాప్తిస్మం తర్వాత కూడా అలాగే ఉండిపోవడానికి గల కారణం ఏంటంటే, ఒకప్పుడు దేవుడి దగ్గరికి రాకమునుపు, ప్రభువుని నమ్మకమునుపు, బాప్తిసం తీసుకోకమునుపు ఈ అవయవాలతో మనం పాపం చేసాం. నోటితో పాపం, చూపుతో పాపం, చేతులతో పాపం, కాళ్ళతో పాపం, ఏమండి మనకున్న అవయవాలన్నీ కూడా పాపానికే మనం వాడాం. వెరీ గుడ్. ఇప్పుడు ఈ పాపాలన్నీ ఒప్పుకొని ప్రభు దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడు పరిశుద్ధపరిచాడు అవయవాలను, దేవుడు బాగు చేశాడు, దేవుడు నిన్ను ఒక నీతిమంతుని చేశాడు, దేవుడు నీకున్న అప్పటి వరకు నీ మీద ఉన్న నేరాలు పాపాలన్నీ తొలగించాడు. ఇప్పుడు జరుగుతున్న తప్పు ఏంటంటే, దేవుడు ఒకసారి వాటికి ఉన్న పాపాలన్నీ కడిగిన తర్వాత, అవయవాలన్నీ పరిశుద్ధపరిచిన తర్వాత, నీ దేహాన్ని పరిశుద్ధమైన నీతిమంతమైన దేహంగా నిన్ను నిలబెట్టిన తర్వాత మనం చేసిన తప్పేంటో తెలుసండి. ఎప్పుడైతే ఈ పాపానికి అలవాటు పడిపోయిన ఈ చేతులు, ఏమంటే పాపానికి అలవాటు పడిపోయిన ఈ కళ్ళకు ఆ పనిని మనం మార్చలేదు. ఒకప్పుడు పాపానికి ఎలాగైతే అవి అలవాటు పడిపోయాయో ఆ పాపంలో నుంచి వీటిని మళ్లించలేదు. అందుకే దేవుడిలోనికి వచ్చిన తర్వాత కూడా మన అవయవాలు, మన శరీరం మన మాట వినటం లేదు. రోమపత్రిక చివరి మాట రాసుకుని జాగ్రత్తగా చదువుకోండి, మరలా ఇది రోమపత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా, ఎలాగో ఒకప్పుడు ప్రభులోనికి రాకమునుపు అక్రమాలకు, అన్యాయాలకు, దుర్మార్గతులకు, ఎవరి పాపపు కార్యక్రమాలకు మీ అవయవాలు ఎలాగైతే అప్పగించితిరో, చూడండి ఇప్పుడు అలాగే పాపం చేయడానికి అవయవాలు ఎలాగైతే ఇచ్చారో అలాగే ఇప్పుడు పరిశుద్ధత కలుగుటకై మీ అవయవములను దేవుని నీతికి, దేవుడి మాటలకు దాసులుగా మీ అవయవాల్ని ఇప్పుడు ఇవ్వండి. ఒకప్పుడు నోటుతో మనుషుల గురించి పొగిడారు, మనుషుల గురించి మాట్లాడారు, బూతులు మాట్లాడారు, ఆ నోరుని దేవుడు చూడలేకపోయాడు. ప్రభులోకి వచ్చారు కదా, అవన్నీ ఆపేసి వాక్యాలు చదవటం ప్రారంభించండి. ఎవరైనా కనపడితే అదే నోటుతో, ఒకప్పుడు పాపం పలికిన ఆ నోటుతోనే ప్రభు స్వచ్ఛమైన మాటలు పలకండి, మీ నోరు పరిశుద్ధపరచబడుతుంది. ఒకప్పుడు కాళ్ళు ఏమంటే మనుషుల కోసం తిరిగాయి, నీ కోసం తిరిగాయి, కాళ్ళు అలిసిపోయాయి, తిరిగాయి అలిసిపోయి పాపాలకు, సొంత ఇష్టాలకు తిరిగిన కాళ్ళు ఈరోజు సువార్తకు అలా తిరగమనండి. ఆ కాళ్ళను దేవుడికి ఆనందం. అంటే పాపం చేసిన మీ శరీరపు అవయవాలతో వాటికి పరిశుద్ధత కలగాలి అంటే ఆ అవయవాలతో ఇప్పుడు ఏం చేయాలట? దేవుని సేవ చేయండి, పని చేయండి. ఆ అవయవాలకు అంటుకున్న పాపం పోతుంది. అప్పుడు దేవుడు వచ్చేసరికి త్రాసులోని బరువు చాలా గొప్పగా ఉంటుంది. దేవా ఇందాక అంటున్నాడు కదా యోబు గారు, నా కన్నులతో పాపం లేదు, నా చేతులతో పాపం లేదు. ఎందుకంటే నువ్వు దేవుడు పని చేస్తుంటే ఇంక పాపం ఎక్కడ చేస్తావు? అర్థమవుతుందా? ఎప్పుడు దేవుడు వాక్యం చదువుకుంటున్నావు, నీకు పాపపు ఆలోచనలు ఎక్కడవి? ఎప్పుడు ఎవరు కనబడినా దేవుడి గురించి చెప్తున్నావు, నీ నోట్లో తప్పుడు మాటలు ఎక్కడవి? త్రాచులో నీ బరువు తోకాలి అంటే రోమా 6:19 నీ జీవితంలో జరగాలి. జరిగిన నాడు దేవుడి త్రాచులో మనం తూకుతాం, దేవుడికి ఇష్టలుగా మారుతాం. దేవుడు నా మహాలోకం, పరలోకానికి మనం అందరం వెళ్ళిపోతాం.